Everyone, welcome to our channel After School. This is Gayatri Patel. అండ్ ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే ఏపీ బోర్డ్ లో ప్రీ ఫైనల్స్ జరుగుతున్నాయి కదా. సో దాంట్లో నుంచి మనం మ్యాథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్ ని సాల్వ్ చేయబోతున్నాం. ఎస్, 100 మార్క్స్ పేపర్ ఇట్ ఈస్. టిఎస్ బోర్డ్ లో లాగా మనకి ఇందులో పార్ట్ బి లేదు. అన్ని బిట్స్ లో ఉన్న క్వశ్చన్స్ ని మనం సాల్వ్ చేయబోతున్నాం. సో let's get started without wasting time. And ఈ వీడియో కొంచెం లెంతీ అవబోతుంది బికాస్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఆర్ దేర్ అండ్ కొంచెం లెంతీగా కూడా ఉన్నాయి క్వశ్చన్స్. కాబట్టి ఎవరికైనా అంత టైం లేదు అని అనుకున్నప్పుడు సింపుల్ గా వీడియోని 1.25 ఆర్ 1.5x లో అయినా చూడొచ్చు. అండ్ కింద నేను టైమ్ స్టాంప్స్ కూడా మెన్షన్ చేస్తాను సెక్షన్ వైజ్ గా. సో మీరు అక్కడికి ఈజీగా స్కిప్ చేసుకొని చూడొచ్చు. గాట్ ఇట్. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఎస్, సో సెక్షన్ 1 లో మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 12 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ కి 1 మార్క్ ఉంటుంది. సో దీనికి మనం పెద్దగా సింప్లిఫై చేయాల్సిన పనేం లేదు. ఓకే, ఇచ్చిన క్వశ్చన్ ని 1 or 2 లైన్స్ లో మనం సాల్వ్ చేయొచ్చు ఈజీగా. క్వశ్చన్స్ అడిగేవి కూడా అంతే ఉంటాయి. ఇంకా ఒక్కొక్కసారి ఒక నెంబర్, సింగిల్ నెంబర్ ఆర్ సింగిల్ వర్డ్ తో కూడా ఆన్సర్ అయిపోతుంది. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ద వాల్యూ ఆఫ్ ఎక్స్ విచ్ సాటిస్ఫైస్ ది ఈక్వేషన్ అని ఒక ఈక్వేషన్ ఇచ్చాడు, రైట్? సో ఈక్వేషన్ ని సాల్వ్ చేయాలంటే ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. Got it? సో ఏం చేయొచ్చు మనం ఇక్కడ? 2 into x plus 3 is equals to 18, right? సో ఇక్కడ 2 ని ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది? RHS సైడ్. సో x plus 3 is equals to 18 by 2, right? సో 2 1s and 2 9s. Then x plus 3 is equals to 9. Then x ఏమవుతుంది? 9 minus 3 and then x is equals to 6, right? సో ఈ ఈక్వేషన్ లో వాల్యూ ఆఫ్ 6 x వాల్యూ ఎంత? 6. గాట్ ఇట్? ఇంత సింపుల్. ఇన్ని స్టెప్స్ కూడా అవసరం లేదు, చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ దెన్ ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇన్ ద పాలినామియల్, రైట్? సో మనకి పాలినామియల్ ఇచ్చి దానికి కోఎఫిషియంట్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. నిజానికి ఇందులో ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏం లేదు. ఎందుకంటే మనకి ఏదైనా ఒక పాలినామియల్ ఇచ్చారంటే అది ఏ ఫామ్ లో ఉంటుంది? a1 x power n అండ్ a2 x power n minus 1 and a3 x power n minus 2 ఇట్లా ఉంటుంది, రైట్? ఇక్కడ a1 అనేది x1 కి కోఎఫిషియంట్, a2 అనేది x power n minus 1 కి కోఎఫిషియంట్, a3 అనేది x power n minus 2 కి కోఎఫిషియంట్, రైట్? అండ్ ఇక్కడ ఇచ్చిన ఒక ఈక్వేషన్ చూడండి, మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? p of x is equals to 3x cube, రైట్, minus 4x square plus 5x plus 7. Got it? ఇక్కడ 3 అనేది x క్యూబ్ కోఎఫిషియంట్ అండ్ 4 అనేది x స్క్వేర్ కోఎఫిషియంట్ మైనస్ 4 అనేది అండ్ 5 అనేది x కోఎఫిషియంట్ అండ్ 7 ఇస్ అ కాన్స్టెంట్, రైట్? మనల్ని క్వశ్చన్ లో అడిగింది x స్క్వేర్ కాన్స్టెంట్ అడిగారు కదా. సో దాట్ ఈస్ నథింగ్ బట్ -4 ఇస్ ది ఆన్సర్. సో x స్క్వేర్ కోఎఫిషియంట్ ఈస్ కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. That is nothing but -4. Got it? సో ఇంత సింపుల్ ఆన్సర్. అండ్ ఇక్కడ మనకి లాగరిథం నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చారు. లాగ్ ఆఫ్ రూట్ a అండ్ a దీన్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. సో మెయిన్ గా దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఒక రెండు ఫార్ములాస్ కావాలి. ఆ ఫార్ములాస్ ఏంటంటే లాగ్ ఆఫ్ a పవర్ n ఇస్ ఈక్వల్స్ టు n ఇంటూ లాగ్ ఆఫ్ a. ఓకే, ఏ అండ్ ఏ అని కూడా రాసుకోవచ్చు, లేదంటే బేస్ ఏది ఉంటే అది. ఇంకొక ఫార్ములా ఏంటి అంటే లాగ్ ఆఫ్ ఏ అండ్ ఏ ఉన్నప్పుడు మనకి ఆన్సర్ 1 ఉంటుంది. గాట్ ఇట్? ఇప్పుడు ఇక్కడ దీన్ని మనకి నచ్చినట్టుగా ఎలా రాసుకోవచ్చు? ఈ ఫామ్ లో వచ్చేలాగా, ఏ పవర్ ఎన్ ఫామ్ లో వచ్చేలాగా అంటే లాగ్ ఆఫ్ ఏ పవర్ 1/2 బై ఏ. గాట్ ఇట్? ఇక్కడ ఏ పవర్ ఎన్ ఉంది కదా, సో సింపుల్ గా 1/2 లాగ్ ఆఫ్ ఏ అండ్ ఏ. ఫైన్. అండ్ ఇక్కడ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఈ ఫార్ములా ఏంటి? లాగ్ ఆఫ్ ఏ టు ద బేస్ ఏ ఉన్నప్పుడు సింపుల్ గా అది 1 అవుతుంది. ఆ ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయండి అండ్ ద ఆన్సర్ ఈస్ 1/2. గాట్ ఇట్? నెక్స్ట్, సో ద ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. అండ్ ఈ క్వశ్చన్ ని మీరు అందరూ ఎట్లా సాల్వ్ చేసి ఉంటారు చెప్పనా? ఫస్ట్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కి మీరు రూట్స్ ఫైండ్ అవుట్ చేసి ఉంటారు, దాని తర్వాత వాటిని ప్రోడక్ట్ చేసి ఉంటారు, రైట్? బట్ అవన్నీ ఏం అవసరం లేదు. మనకు ఒక రిలేషన్ ఉంది. ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్. సరే, నేను ఇప్పుడు ఇక్కడ వచ్చిన ఒక ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి దీనికి ఆల్ఫా అండ్ బీటా అనేవి నేను అవేంటి రూట్స్ అనుకుంటున్నాను.
సో మనకి ఒక ఫార్ములా ఆల్రెడీ ఒక రిలేషన్ ఉంది, ఏంటి? ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ దాట్ ఈస్ ఈక్వల్స్ టు సి బై ఏ, రైట్? సో దీంట్లో మీరు ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తే సింపుల్ గా ప్రోడక్ట్ వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ సి ఏ బి వాల్యూస్ ఏంటి అంటే ఇక్కడ 9x² - 1 ఈజ్ ఈక్వల్స్ టు 0, రైట్? అంటే మనకి ఏదైనా ఈక్వేషన్ ఏ ఫామ్ లో ఉంటుంది? ax² ప్లస్ bx ప్లస్ c రూపంలో ఉంటుంది, రైట్? బట్ ఇక్కడ x² కోఫిషియంట్ మనం ఏమనుకోవచ్చు? దట్ ఈస్ 9. అండ్ b కి కోఫిషియంట్ x కోఫిషియంట్ ఏమైనా ఉందా? ఇందులో x టర్మే లేదు కాబట్టి b ని ఈజీగా 0 అనుకోవచ్చు. అండ్ వాట్ అబౌట్ c? c అనేది -1. గాట్ ఇట్? ఇప్పుడు ఈ వాల్యూస్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ వాట్ హ్యాపెన్స్? ఆల్ఫా ఇంటూ బీటా అంటే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఇస్ ఈక్వల్స్ టు సి ఎంత? -1 బై ఏ వాల్యూ ఎంత? 9. సో ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఇస్ నథింగ్ బట్ -1 బై 9. సో ఈ క్వశ్చన్ కి మీరు రూట్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, సింపుల్ గా ఈ 2 స్టెప్స్ లలో పని అయిపోతుంది. దెన్ ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ అ సిలిండర్ హూస్ బేస్ రేడియస్ ఇస్ 7 centimeters అండ్ హైట్ ఈస్ 10 centimeters. గాట్ ఇట్? సో ఇప్పుడు మనకి సిలిండర్ ఏ షేప్ లో ఉంటుంది? ఎస్, ఈ షేప్ లో ఉంటుంది, రైట్? అంటే ఇక్కడ స్క్వేర్ ఇట్లా తీసుకున్నాం, బట్ ఒకవేళ మనం ఈ బేస్ తీసుకోవాలనుకుంటే బేస్ అండ్ ఇవి ఇట్లా ఉంటుంది. గాట్ ఇట్? ఫైన్. ఇక్కడ మనం వాల్యూస్ ఇచ్చిన వాల్యూస్ ఏంటి? ఇక్కడ నుంచి మిడ్ పాయింట్ నుంచి ఇక్కడ వరకు ఇది ఎంత? ఈ డిస్టెన్స్ ఎంత అంటున్నాడు? దీన్ని మనం రేడియస్ అని అనుకోవచ్చు కదా బేస్ కి. సో దాట్ ఈస్ r ఈక్వల్స్ టు 7 centimeters. అండ్ ఇంకొక విషయం ఏమి ఇచ్చాడు? బాటమ్ నుంచి హైట్ కి మొత్తం ఈ హైట్ ఎంత ఉంటుంది అని అన్నాడు? 10 centimeters, రైట్? సో దీన్ని మనం h అనుకుందాం. నౌ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ వాల్యూమ్ ఏమవుతుంది? 5r²h. గాట్ ఇట్? 5 వాల్యూ ఎంత? యూ క్యాన్ టేక్ 3.14, లేదంటే సింపుల్ గా r ఎంత? 7 మల్టిపుల్ కాబట్టి డైరెక్ట్ 7 ఇచ్చేసాడు కాబట్టి 22/7 కూడా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సో r² 7 into 7 into h. అండ్ ఇంకొక విషయం, అన్ని కూడా సెంటీమీటర్స్ లో ఉన్నాయి కాబట్టి ఈజీగా సబ్స్టిట్యూట్ చేయొచ్చు. 7 గెట్ క్యాన్సిల్ అండ్ 22 into 7 that is nothing but 154 into 10. సో సింపుల్ గా వాల్యూమ్ అన్నప్పుడు వాల్యూమ్ కానీ ఏరియా కానీ ఇచ్చినప్పుడు దాని యూనిట్స్ కంపల్సరీ రాయాలి. ఓకే, ఇది 1540 సెంటీమీటర్ క్యూబ్. ఓకే, వాల్యూమ్ కి యూనిట్స్ ఏంటి? సెంటీమీటర్ క్యూబ్. అది మీటర్ లో ఇచ్చుంటే మీటర్ క్యూబ్. డాట్ ఇట్? అండ్ దెన్ ఇక్కడ ఏ అండ్ బి అని 2 సెట్స్ ఇచ్చారు. యూనియన్ రాయమంటున్నాడు. యూనియన్ అంటే ఏంటి? సింపుల్ గా దాంట్లో ఏలో ఉన్నవి అండ్ బిలో ఉన్నవి కలిపి రాయడమే. గాట్ ఇట్? సో ఏ యూనియన్ బి ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏలో ఏమేమి ఉన్నాయి? 1 2 3 అండ్ బిలో 4 5 6. అండ్ ఏవైనా 1 and 2 లో కామన్ గా ఉంటే మనం ఒకటేసారి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 బిలో ఉంది, 4 ఏలో కూడా ఉంటే మనం సింపుల్ గా 4 ఒకటేసారి మెన్షన్ చేయొచ్చు. గాట్ ఇట్? సో ఒకటే లైన్ లో అయిపోయింది, చూసారా? దీనికి 1 మార్క్. అండ్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే ఇక్కడ డయాగ్రామ్ మీకు అందరికి కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. ఆ ట్రయాంగిల్ లో బీసీ కి డిఈ అనే లైన్ ప్యారలల్ గా ఉంది. బీసీ ఇస్ ప్యారలల్ టు డిఈ, అది క్వశ్చన్ లో వాళ్ళు కూడా చెప్పారు. అండ్ ఏడి ఇచ్చారు, ఏఈ ఇచ్చారు, ఈసి ఇచ్చారు. అండ్ నౌ వీ నీడ్ టు ఫైండ్ దిస్ విడి. సో మనకి ఒక సిమిలర్ ట్రయాంగిల్ లో ఒక ఫార్ములా ఉంది. ఏంటది? ఏవైనా ఒక ట్రయాంగిల్ కి మనం ఒక ప్యారలల్ లైన్ డ్రా చేసినట్లయితే ఏబిసి అండ్ ఇది డి అండ్ ఈ అనే లైన్ ఏదైనా ఒక సైడ్ కి ప్యారలల్ గా ఉన్నట్లయితే అది ఖచ్చితంగా దీన్ని ఈక్వల్ రేషియోలో కట్ చేస్తుందని రాయొచ్చు కదా. సో ఆటోమేటిక్ గా దీనికి ఈక్వేషన్ ఏమవుతుంది? మనం ఏమని రాయొచ్చు? ఏడి బై డిబి ఇస్ ఈక్వల్స్ టు ఏఈ బై ఈసి. గాట్ ఇట్? అండ్ మన క్వశ్చన్ లో ఆల్రెడీ ఫార్ములా వాల్యూస్ ఇచ్చేసాడు. ఏంటి ఆ వాల్యూస్ ఏంటి? ఏడి ఇస్ నథింగ్ బట్ 1 centimeter. డిబి వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో డిబి అని రాసుకుందాం. అండ్ ఏఈ ఎంత ఇచ్చారు? 2 centimeters ఇచ్చారు. దెన్ ఈసీ వాల్యూ ఇస్ నథింగ్ బట్ 6 కదా. క్యాన్సిల్ ఏమైనా చేసేసుకునేది ఉంటే చేసేసుకోండి. 2 1s and 2 3s, రైట్? నౌ డిబి ఇస్ నథింగ్ బట్ 3 centimeters. అన్ని సెంటీమీటర్స్ లో ఉన్నాయి కాబట్టి ఈ లాస్ట్ వాల్యూ కూడా సెంటీమీటర్స్. ఫైన్. అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ లో సింపుల్ గా 3 ఇచ్చాడు. అండ్ sin 30 వాల్యూ ఏంటి? వాట్ ఈస్ sin 30?
isn't it 1/2? ఓకే, అంటే 1/2 అనేది ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 3. ఓకే, A and 3. Fine. And B ఏమి ఇచ్చాడు? cos 30. What is cos 30 value? It is nothing but √3/2. ఓకే, సో √3 ఎక్కడ ఉంది? 1 లో ఉంది. 1. And C ఏమి ఇచ్చాడు? tan 45. So tan 45 value is very easy to remember, that is 1. Right? 1 ఎక్కడ ఉంది? 2 లో ఉంది. ఓకే, 3, 2, 1. ఈ 3, 2, 1 ఈ సిరీస్ ఎక్కడ ఉంది? 3, 2, 1. So A is 3, B is 1, and yes, 3, 1, 2. That is option C. Next, midpoint of the line joining 2 points అని అన్నారు. సో 2 points ఇచ్చి మిడ్ పాయింట్ కనుక్కోమన్నప్పుడు ఫార్ములా ఏంటి మనకి? మిడ్ పాయింట్ సెంటర్ that is equals to x1 plus x2/2 y1 plus y2/2, right? Simple formula. ఇక్కడ x1 ఏంటి? x1 0 and x2 6/2 and y1 ఎంత? y1 again 0 plus 8/2. That is nothing but 3/2 and 4/2. Sorry, that is nothing but, ఇక్కడ మీకు కావాలంటే ఇంకొక స్టెప్ రాసుకోండి, ఈజీగా ఉంటుంది. 6/2 and 8/2. That is nothing but 2 3s and 2 4s. So this is 3, 4. Fine. So this is the midpoint of these 2 points. Next question. In ABC, angle B is 90 degrees. Okay. So that means we can understand that it is a right angle triangle, right? So guys, ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇచ్చారు. ఈ ట్రయాంగిల్ లో ఇదేంటి? సైడ్ బిది అండ్ AC, రైట్? అండ్ ఇక్కడ ఇచ్చిన ఇంకొక వాల్యూ ఏంటి? ఇది 30 degrees అన్నారు. ఫైన్. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? BC ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. అండ్ దానికోసం మనకి AB సైడ్ ఇచ్చారు, ఇది 6 centimeters అన్నారు. ఓకే, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది BC కదా. ఇప్పుడు యాంగిల్ C కి ఇది ఏమవుతుంది? ఇది ఆపోజిట్, రైట్? ఇది ఆపోజిట్ సైడ్ అండ్ ఇది అడ్జసెంట్ సైడ్, రైట్? అండ్ మనకి యాంగిల్ తెలుసు. ఈ వీటితో ఉన్న రిలేషన్ తో ఏదన్నా ఉందా యాంగిల్ అని అంటే ఎస్, tan θ is equals to ఇదేంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్, రైట్? నౌ θ ఏం తీసుకుంటున్నాం? C తీసుకుంటున్నాం. వాట్ ఈస్ C హియర్? C is nothing but 30 degrees, right? Substitute చేయండి. Tan 30 is equals to 30 degrees is equals to opposite ఎంత? 6 centimeters and adjacent మనకు తెలియదు కాబట్టి BC అనే రాసుకుందాం. Now tan 30 value. Tan 30 is nothing but tan 30 is 1/√3. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఈ వాల్యూస్ ని. సో మీకు ఈజీగా సాల్వ్ చేయగలరు. సో tan 30, so tan 30 is nothing but 1/√3, right? 1/√3 is equals to 6/BC. So BC ఏమవుతుంది? ఇది కూడా ఇటువైపు వచ్చేస్తే 6√3 అవుతుంది. 6√3 centimeters. ఇది సైడ్ కాబట్టి ఖచ్చితంగా యూనిట్స్ రాయాలి. గాట్ ఇట్? అండ్ ఇక్కడ వెరీ సింపుల్ క్వశ్చన్, అసలు దీనికి పెన్ను కూడా అవసరం లేదు, ఈజీగా చూసి చెప్పేయచ్చు దీని ఆన్సర్ ఏంటో, రైట్? ఇచ్చినవి ఏంటి? A+1 అండ్ A అండ్ A+1 A-1, రైట్? సో ఈ మూడింటికి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ అంటే ఒక ఫార్ములా రాయాలి. అండ్ ఎందుకంటే ఇది చాలా సింపుల్ క్వశ్చన్ కాబట్టి సమ్ ఆఫ్ ది వాల్యూస్ బై టోటల్ నెంబర్. ఓకే, సమ్ ఆఫ్ ది వాల్యూస్ బై టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్. ఓకే, సో ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఏంటి మనకి? ఒకటి A-1 ప్లస్ సెకండ్ వన్ A ప్లస్ థర్డ్ వన్ A+1, రైట్? అండ్ ఇవన్నీ ఉన్నాయి? 3 ఉన్నాయి. ఇక్కడ +1 -1 గెట్ క్యాన్సిల్ అండ్ మనకి మిగిలింది ఏంటి లాస్ట్ కి? మీన్ ఇస్ ఈక్వల్స్ టు 3A/3, రైట్? దెన్ మీన్ ఇస్ ఈక్వల్స్ టు సింపుల్ గా 3 కట్ అయిపోతుంది అండ్ దెన్ వి రిమైండ్ విత్ A, రైట్? నెక్స్ట్ క్వశ్చన్. ద షేడెడ్ పోర్షన్ ఇన్ ద అడ్జసెంట్ ఫిగర్ ఈస్ కాల్డ్. ఓకే, సో షేడెడ్ పోర్షన్ ఏంటి? ఇది A అండ్ దానికి ఒక కర్వ్ ఉంది, రైట్? ఈ AB ఏంటి? AB ఈస్ అ కర్వ్, రైట్? ఇది ఒక కర్వ్ అండ్ ఇది ఆర్క్, రైట్? అండ్ ఈ రెండింటి కాంబినేషన్ లో ఉన్న పార్ట్ ని మనం ఏమంటాం? ఇది సెగ్మెంట్ అవుతుంది. చాలా మంది సెక్టార్ అనుకుంటారు. సెక్టార్ అంటే మనకి ఇట్లా వస్తుంది. ఓకే,
ఇవి రెండు రేడియస్ అండ్ ఇవి ఒక యాంగిల్ చేస్తూ ఒక లెంత్ ఆర్క్ ఉంటుంది. ఇప్పుడు ఇది సెక్టార్ అవుతుంది, బట్ మనకి ఇక్కడ క్వశ్చన్ లో ఇచ్చింది సెగ్మెంట్. గాట్ ఇట్? ఇది కరెక్ట్ ఆన్సర్. నౌ నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ బిట్ లో మనకి 8 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ఒక్కొక్క క్వశ్చన్ కి మనకి 2 మార్క్స్, మాక్సిమం మార్క్స్ 2. సో ఈ బిట్ నుంచి మొత్తం మనం స్కోర్ చేసే మార్క్స్ అన్ని 16 మార్క్స్. సో బీ కేర్ఫుల్ వైల్ సబ్స్టిట్యూటింగ్ ది వాల్యూస్ ఇన్ ఫార్ములా. ఓకే, అక్కడే మీరు చాలా మంది మిస్టేక్ చేస్తారు. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, చెక్ వెదర్ దీస్ 2 ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్. సో కన్సిస్టెంట్ లేదా ఇన్కన్సిస్టెంట్ చెప్పడానికి మనకి ఒక కండిషన్ ఉంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏవైనా ఒక 2 ఈక్వేషన్స్ ఇచ్చి మనల్ని కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్ అని ఫైండ్ అవుట్ చేయమంటున్నప్పుడు A1 by A2, B1 by B2. ఓకే, ఇది ఫస్ట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. బట్ ఇక్కడ మనకి ఇచ్చినది ఏంటి, 3x plus 2y is equals to 8 కదా, రైట్? సో ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది, సో దిస్ ఈస్ ఏ వాల్యూ is 3 అండ్ ఇది బి వాల్యూ. సో A1 B1 అని అనుకుందాం, ఇది A1 ఇది B1 అండ్ ఎస్ అఫ్ కోర్స్ ఇది C1. ఇన్ ద సేమ్ వే మనకి ఇక్కడ ఇంకొక ఈక్వేషన్ కూడా ఇచ్చారు, ఏంటది, 2x minus 3y is equals to 1, రైట్? సో ఇక్కడ A2 వాల్యూ ఏమవుతుంది, A2 is nothing but x coefficient. సో A2 is 2 and B2 is minus 3 అండ్ కావాలంటే ఎస్ సి కూడా వాడదాం, బట్ ఈ క్వశ్చన్ కి మనకి సి అవసరం లేదు. లెట్స్ చెక్ A1 by A2 is equals to B1 by B2 అయితే కన్సిస్టెంట్ అవుతుంది, లేదంటే ఇన్కన్సిస్టెంట్ అవుతుంది. ఫస్ట్ A1 ఎంత, 3, రైట్? 3 by A2 is 2 and B1 ఎంత, B1 is minus 3 by, B1 is 2 plus 2 by B2 ఎంత, B2 is minus 3, రైట్? అండ్ ఇవి రెండు ఈక్వలా, నో. సో మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి, A1 by A2 is not equals to B1 by B2. అంటే ఇక్కడ ఇచ్చిన వాటికి మనకి ఏం తెలుస్తుంది, ఈ వీటికి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. ఓకే, అండ్ కన్సిస్టెంట్. దెన్ ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ద వికెట్స్ టేకెన్ బై అ బౌలర్ ఇన్ 10 క్రికెట్ మ్యాచెస్ ఆర్ as ఫాలోస్. సో ఇవన్నీ వికెట్ టేకెన్ బై బౌలర్. ఇక్కడ మోడ్ అడుగుతున్నారు. మోడ్ అంటే ఏంటి, మోడ్ మీన్ మీడియం అండ్ మోడ్ కి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. మోడ్ అని అంటే ఎక్కువ సార్లు రిపీట్ అయిన వాల్యూ. ఓకే, రిపీటెడ్ మల్టిపుల్ టైమ్స్, మోర్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఓకే, ఏం రిపీట్ అయింది, ఏ నెంబర్ రిపీట్ అయింది. ఇక్కడ ఒకసారి మీరు వాల్యూస్ అన్ని చూస్తే 2 ఎన్ని ఉన్నాయి, 2 2సే ఉన్నాయి. ఓకే, 2లు 2 ఉన్నాయి, ఫైన్. సో 2లు 2 ఉన్నాయి అండ్ దెన్ 8s ఎన్ని ఉన్నాయి, 8 అనేవి ఒకటే ఉంది. అండ్ 4s ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి, 4s 4 ఉన్నాయి. 5 ఒకటే ఉంది అండ్ 0 ఒకటే ఉంది, రైట్? సో ఇంకా మనకి ఎక్కువ సార్లు రిపీట్ అయిన నెంబర్ ఏంటి, 4, రైట్? సో మోడ్ ఈజ్ నథింగ్ బట్ 4. గాట్ ఇట్? నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ సెట్ బిల్డర్ ఫార్మ్. సో సెట్ బిల్డర్ ఫామ్ లో రాసేటప్పుడు మనం ఒక ఈక్వేషన్ ని లేకపోతే ఒక రిలేషన్ ని ఫామ్ చేయాలి. గాట్ ఇట్? సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ లో మనకి ఇచ్చిన ఒక ప్యాటర్న్ చూడండి, అన్ని ఎట్లా ఉన్నాయి, 1 8 23 అండ్ 27 అండ్ 64, రైట్? సో వీటన్నిటిని నేను 1 క్యూబ్ 2 క్యూబ్ 3 క్యూబ్ అండ్ 27 ని 3 క్యూబ్ అండ్ 64 ని 4 క్యూబ్ అని రాయొచ్చా? గాట్ ఇట్? సో ఇక్కడ నాకు అన్ని ఏంటి, క్యూబ్స్ లలో ఉన్నాయి. ఇక్కడ నేను ఒక నెంబర్ అనుకుంటే దాన్ని నేను క్యూబ్లలో రాస్తాను, రైట్? బట్ క్యూబ్, ఈ ఎక్స్ అనేది దేనికి సంబంధించింది అయి ఉండాలి, న్యాచురల్ నెంబర్స్ అయినా రాయొచ్చు, లేదంటే మీరు ఆర్ అయినా రాయొచ్చు. అండ్ ఇక్కడ ఒక రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ రిలేషన్ ఏంటి, ఇక్కడ వాల్యూస్ అన్ని న్యాచురల్ నెంబర్స్ అన్ని తీసుకుంటున్నామా, కాదు, ఓన్లీ 1 నుంచి 4 వరకే తీసుకుంటున్నాం. కాబట్టి 1 less than or equals to x less than or equals to 4 అని రాయొచ్చు. ఆర్ ఎల్స్ 0 ఒకవేళ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు రాయాల్సిన అవసరం లేదు, మాకు కన్ఫ్యూజన్ అవుతుంది మ్యామ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు తో, మేము ఓన్లీ లెస్ దాన్ తోనే రాయాలనుకుంటున్నాం అంటే 0 less than x less than 5. ఓకే, అంటే 5 కన్నా తక్కువగా ఉన్నవి, 0 కన్నా పెద్దగా ఉన్నవి మాత్రమే సెట్ లో ఇంక్లూడ్ అవుతాయి. గాట్ ఇట్? సో ఇది మనకి సెట్ బిల్డర్ ఫామ్. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏమి ఇచ్చారు, బి కూడా ఇచ్చాడు. సో దీనికి ఇప్పుడు ఇదంతా రాసినందుకు 1 మార్క్ వస్తుంది. అండ్ బిలో ఏమి ఇచ్చాడు, సెట్ ఒకసారి కరెక్ట్ గా చూడండి, -3 నుంచి +2 వరకు ఇచ్చాడు, రైట్?
అంటే ఇక్కడ నేను ఎక్స్ ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకోవచ్చు, రియల్ నెంబర్స్ అని అనుకోవచ్చు. ఓకే ఫైన్, సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ లేదంటే జెడ్ అయినా అనుకోవచ్చు, ఇంటీజర్స్. అండ్ ఇక్కడ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు. గాట్ ఇట్. మనకి ఎన్ని రాయాలి మరి, రియల్ నెంబర్స్ అన్ని లేకపోతే ఇంటీజర్స్ అన్ని రాయలేం కదా. ఎన్ని, -3 నుంచి స్టార్ట్ అయింది. ఓకే, సో -3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు, అండ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు లాస్ట్ నెంబర్ ఏంటి 2. సరే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు కష్టంగా ఉంది మేము అని అనుకుంటే -4 గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఎక్స్. ఇక్కడ ఇంకొక నెంబర్ పెంచండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ దీని అర్థం ఏంటి, 3 కన్నా తక్కువగా ఉన్నవి అండ్ -4 కన్నా ఎక్కువగా ఉన్న వాల్యూస్ మాత్రమే ఈ సెట్ లో ఇంక్లూడ్ చేయాలి. గాట్ ఇట్. ఇది ఆన్సర్. నా ఇక్కడ మళ్ళీ ఇంకొక లాగ్ ఆన్సర్ క్వశ్చన్ ఇచ్చారు. సో ఇందాక మనం యూస్ చేసిన ఫార్ములానే ఇక్కడ కూడా పనికొస్తుంది. ఫస్ట్ లాగ్ రాసాం అండ్ బేస్ 2 ఉంది అండ్ ఇక్కడ వాల్యూ ఏంటి 1/16 కదా. నేను 1/16 ఏమని రాయొచ్చు, 1/2^4 అని రాయొచ్చా, రైట్. అండ్ మళ్ళీ నేను 1/2^4 ని ఇంకేమని రాయాలనుకుంటున్నాను అంటే 2^-4 అని రాశాను. ఓకే, ఇక్కడ ఇది ఏ ఫామ్ లో ఉంది, లాగ్ a/n ఫామ్ లో ఉందా. నేను ఏమని రాయొచ్చు, n ఇంటూ లాగ్ a, రైట్. ఇక్కడ n ఫామ్ లో ఏముంది, పవర్ లో -4 ఉంది. సో -4 ఇంటూ లాగ్ ఆఫ్ 2 and 2. అండ్ ఇక్కడ మళ్ళీ ఇందాక మనం డిస్కస్ చేసిన లాగ్ ఆఫ్ a టు ద బేస్ a ఏమవుతుంది, 1 అవుతుంది. సో 2 టు ద బేస్ 2 ఇప్పుడు ఏమవుతుంది, -4 ఇంటూ 1 ఇస్ నథింగ్ బట్ -4. గాట్ ఇట్. అండ్ ఎప్పుడే గానీ లాగరిథమిక్స్ వచ్చినప్పుడు వాటికి ఒక సపరేట్ బాక్స్ కొట్టేనో లేకపోతే హైలైట్ చేసి ఈ ఫార్ములాస్ రాయండి. గాట్ ఇట్. ఎందుకంటే మీరు ఏ ఫార్ములా తీసుకొని దాన్ని రాసారని తెలియాలి కదా. లాగరిథమ్ కి ఫార్ములాస్ రాయడం చాలా ఇంపార్టెంట్, మిగిలిన వాటికి మర్చిపోయినా వీటికి మర్చిపోకండి. అండ్ ఇక్కడ మనల్ని సెక్టార్, ఏరియా ఆఫ్ సెక్టార్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఇందాకే మాట్లాడుకున్నాం కదా సెగ్మెంట్ అండ్ సెక్టార్ గురించి డిస్కస్ చేసినప్పుడు. సెక్టార్ అంటే ఏంటి, ఇక్కడ నుంచి ఒక రేడియస్ అండ్ ఇదొక రేడియస్ అండ్ ఈ రెండింటి మధ్యలో ఉండే ఆర్క్, రైట్. అండ్ ఇదేంటి, ఇక్కడ నుంచి ఇక్కడికి రేడియస్, రైట్. రేడియస్ ఎంత ఇచ్చాడు, 7 సెంటీమీటర్. అంటే ఇది కూడా 7 సెంటీమీటర్ ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత ఉంటుంది, 60 degrees ఉంటుంది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, యాంగిల్ ఫార్ములా, ఐ మీన్ ఏరియా ఫార్ములా ఏంటి. ఐ హోప్ యూ ఆల్ రిమెంబర్ దిస్. ఏరియా ఆఫ్ సెక్టర్ ఇస్ ఈక్వల్స్ టు x degrees లేదంటే టీటా అని కూడా రాసుకోవచ్చు, ఏదైనా రాయొచ్చు. ఇక్కడ నేను x degrees, x రాసినప్పుడు డిగ్రీస్ రాయండి, టీటా రాసినప్పుడు అవసరం లేదు. అండ్ 360 ఇంటూ πr². ఓకే, πr². ఇక్కడ x ఎంత ఇచ్చాడు అంటే ఈ యాంగిల్ ఇస్ నథింగ్ బట్ x ఎంత 60 degrees by 360 ఇంటూ 22/7 into r value enta, r is 7, right. 7 into 7, right. This 7 get cancelled. 0 get cancelled. 6 1s 6 6s, got it. And 2 3s and 2 11s. Fine. So ఇది ఎంత వచ్చింది మనకి ఇప్పుడు 77/3. ఏరియా కదా, ఏరియాని మనకి సెంటీమీటర్స్ లో ఇచ్చాడు కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ అని రాయొచ్చు. గాట్ ఇట్. సో ఏరియా ఇస్ 77/3. ఇంకా కావాలంటే మీరు సింప్లిఫై కూడా చేయొచ్చు, బట్ ఇక్కడ వరకు చాలు. ఇక్కడ ట్రిగ్నోమెట్రీ ఎంతమంది పర్ఫెక్ట్ గా ఉన్నారు. సో ఇది అసలు ఒక పెన్ యూస్ చేయాల్సిన అవసరమే లేకుండా చూసి చెప్పేయచ్చు. గాట్ ఇట్. ఎందుకంటే సైన్ టీటా, ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఏంటి, సైన్ టీటా ఇంటూ కొసెక్ టీటా, రైట్. దీని రెసిప్రోకల్ ఏమవుతుంది, సైన్ కొసెక్ కి రెసిప్రోకల్ ఇస్ నథింగ్ బట్ సైన్. ఓకే, ప్లస్ కాస్ టీటా ఇంటూ కొసెక్ కి రెసిప్రోకల్ ఏంటి, కాస్, ప్లస్ టాన్ టీటా. అండ్ ఇది మనందరికీ తెలిసిందే, టాన్ టీటా ఇస్ రెసిప్రోకల్ ఆఫ్ కాట్. ఓకే, టాన్. ఇప్పుడు సైన్ గెట్ క్యాన్సిల్, కాస్ గెట్ క్యాన్సిల్ అండ్ టాన్ గెట్ క్యాన్సిల్. ఇక్కడ మిగిలింది ఏంటి, ఇక్కడ నుంచి 1 అండ్ ఇక్కడ నుంచి 1, రైట్. సో ఆన్సర్ ఇస్ 3. సింపుల్ గా దీనికి 3 మార్క్స్ ఇచ్చారు. అసలు పెన్ను కూడా అవసరం లేని ఒక క్వశ్చన్ కి 3 మార్క్స్ ఇచ్చారు, రైట్. నా ఇక్కడ ఫార్ములాస్ మనందరం చాలా లైట్ తీసుకుంటాం. ఫార్ములా ఎవరు అడుగుతారు, మనం ఓన్లీ క్వశ్చన్ ని సాల్వ్ చేయాలి కదా అన్నట్టుగా. బట్ ఇక్కడ చూసారా, ఓన్లీ ఒక ఫార్ములా అడిగి దానికి ఎక్స్ప్లెయిన్, అందులో ఉన్న టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మనకి 2 మార్క్స్ వస్తున్నాయి. అడిగింది ఏ ఫార్ములా, ఖచ్చితంగా మీకు క్వశ్చన్ పేపర్ లో మీన్, మోడ్, మీడియన్ ఈ మూడింటికి సంబంధించిన ఫార్ములా అడగకుండా అసలు క్వశ్చన్ పేపర్ ఉండనే ఉండదు, ఇన్కంప్లీట్ అది.
గాట్ ఇట్. ఇక్కడ మీన్ ఆఫ్ గ్రూప్డ్ డాటా అని అడిగారు. ఓకే, గ్రూప్డ్ డాటాలో మనకి ఫార్ములా ఏంటి? సమ్మేషన్ ఆఫ్, అంటే మన మీన్ ఎప్పుడు కానీ ఎక్స్ బార్ అని ఇండికేట్ చేస్తాం, రైట్? సో ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ ఇంటూ ఎక్స్ బై ఎన్. గాట్ ఇట్. ఇక్కడ ఎఫ్ ఇంటూ ఎక్స్, ఎఫ్ అంటే ఏంటి, ఎక్స్ అంటే ఏంటి, ఎన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ అన్నాడు కాబట్టి ఇవి రాయకపోతే మీరు ఎంత ఫార్ములా రాసి హైలైట్ చేసినా కూడా దీనికి ఓన్లీ 1 మార్క్ ఇస్తాడు, అండ్ ఇవన్నీ రాసినందుకు 1 మార్క్ ఇస్తాడు. గాట్ ఇట్. సో ఇక్కడ ఫస్ట్ ఎక్స్ నుంచి స్టార్ట్ చేయండి. ఎక్స్ అంటే ఏంటి మనం ఫైండ్ అవుట్ చేస్తే మీన్ ఆఫ్ గ్రూప్డ్ డాటా అని అనొచ్చు. గాట్ ఇట్. అండ్ ఇక్కడ టర్మ్ ఎఫ్ ఏంటి? ఎఫ్ అనేది మనం ఒక టేబుల్ తీసుకున్నప్పుడు దాంట్లో ప్రతి దానికి ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది, రైట్? సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ క్లాస్. ఓకే, సో ఇది ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఈచ్ క్లాస్. అండ్ ఇంటర్వెల్, ఎక్స్ అంటే ఇంటర్వెల్. ఓకే, మిడ్ ఇంటర్వెల్ వాల్యూ ఆఫ్ ఈచ్ క్లాస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి 40 నుంచి 50 వరకు ఇది ఇంటర్వెల్ క్లాస్ ఉంది, రైట్? సో అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 45 అవుతుంది, ఇంటర్వెల్ మిడ్ ఇంటర్వెల్ వాల్యూ. గాట్ ఇట్. అండ్ ఎన్ అంటే ఇప్పుడు మనం ఎన్ వాల్యూస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ అన్నిట్లో ఇట్లా ఒక టేబుల్ ఇచ్చినప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ ఇస్తాడు కదా, ఈ ఫ్రీక్వెన్సీ అంతటిని మనం యాడ్ చేసినప్పుడు మనకి ఏమొస్తుంది? సమ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ వస్తుంది కదా, దాట్ ఈస్ ఈక్వల్స్ టు ఎన్. సో ఎన్ అనేది టోటల్ ఫ్రీక్వెన్సీ. అండ్ ఇక్కడ న్యూమరేటర్ లో ఎఫ్ ఇంటూ ఎక్స్ చేసాం, అండ్ దట్ టు సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ ఇంటూ ఎక్స్. అంటే ఇక్కడ సమ్ ఆఫ్ దేటిని మనం ప్రోడక్ట్ చేస్తున్నాం? ఫ్రీక్వెన్సీని అండ్ ఇంటర్వెల్ ని, రైట్? సో ఈ రెండింటి ప్రోడక్ట్ సమ్మేషన్ ఆఫ్ ఆల్ దీస్ ప్రోడక్ట్ అనమాట. ఇది టర్మ్స్. నా స్లోప్ అడుగుతున్నాడు. స్లోప్ ఫార్ములా ఏంటి? ఈజీగా మనకి పెద్ద కష్టం కలిగించే పాయింట్స్ కూడా కాదు. a, 0 అండ్ 0, b, రైట్? అంటే ఇది x1 y1, ఇది x2 y2. అనవసరంగా ఇక్కడ x1 x2 y1 y2 అని తీసుకునేరు. బట్ x1 y1 ఎప్పుడు గానీ ఏ పాయింట్ తీసుకున్నా xy లలో ఉంటుంది. స్లోప్ ఫార్ములా ఏంటి? y2 minus y1 by x2 minus x1, right? y2 ఫార్ములా b minus y1 ఎంత? 0 by x2 ఎంత? 0 minus x1 ఎంత? a. సో ఇక్కడ ఫార్ములా వాల్యూ ఏంటి? మైనస్ b by a. మైనస్ ఇక్కడ నుంచి వచ్చింది మ్యామ్ అని అంటే డినామినేటర్ లో 0 minus a అని అంటే ఓన్లీ a రాసే బదులు మైనస్ కూడా ఉంది, నోటీస్ చేయండి. దెన్ థర్డ్ సెక్షన్. సో థర్డ్ సెక్షన్ ఇంతకు ముందు మనం డిస్కస్ చేసినవన్నీ 2 మార్క్స్ క్వశ్చన్స్, రైట్? ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్స్ అనమాట. ఇవి ఎన్ని ఉంటాయి? ఇవి కూడా 8 ఉంటాయి. సో మొత్తం మీద మనకి ఈ బిట్ నుంచి 32 మార్క్స్ వస్తాయి. ఫస్ట్ ఏమడుగుతున్నారు? ఫైండ్ ద జీరోస్ ఆఫ్ పాలినామియల్ అనే ఒక క్వాలిటీకి పాలినామియల్ ఇచ్చారు, అండ్ వెరిఫై ద రిలేషన్షిప్ అని కూడా అంటున్నారు. ఓకే, సో ఈ క్వశ్చన్ కి మనకు కావాల్సిన ఫార్ములాస్ ఏంటంటే, జీరోస్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా, క్వాడ్రిక్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి? minus b plus or minus under root b square minus 4ac. Got it? By 2 into a. ఇదొక ఫార్ములా కావాలి. అండ్ రిలేషన్షిప్ అన్నాడు కదా, రిలేషన్షిప్ అంటే సమ్ ఆఫ్ రూట్స్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. ఇదొక రిలేషన్. అండ్ సెకండ్ రిలేషన్ ఏంటి? ఆల్ఫా ఇంటూ బీటా ఇస్ ఈక్వల్స్ టు, అంటే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఇస్ ఈక్వల్స్ టు సి బై ఏ. గాట్ ఇట్? ఈ 3 ఫార్ములాస్ మనం ఈ క్వశ్చన్ లో యూస్ చేయబోతున్నాం. ఫస్ట్ అసలు పాలినామియల్స్ జీరోస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. జీరోస్ ఏంటి? ఇక్కడ చాలా సింపుల్ పాలినామియల్ ఒకటి ఇచ్చాడు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఈజ్ ఈక్వల్స్ టు 0. జీరోస్ అన్నాడు కాబట్టి ఈక్వల్స్ టు 0 పెట్టుకుంటున్నాం. అండ్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది? సింపుల్ గా ఈ 3 వస్తే ఇటువైపు వచ్చేస్తే 3, రైట్? -3 ఇటువైపు వస్తే 3 అవుతుంది. అండ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ -3. ఓకే, అండ్ ఈ ఫార్ములా కావాలనుకుంటే మీరు ఒకవేళ ఈ మెథడ్ ప్లస్ ఆర్ మైనస్ కన్ఫ్యూజ్ అవుతుందని అనుకుంటే ఈ ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏబిసి వాల్యూస్ ఏమని రాయొచ్చు అని అంటే, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏ వాల్యూ ఇస్ 1 అండ్ ఎక్స్ కోఎఫిషియంట్ ఇస్ బి, అసలు టర్మే లేదు కాబట్టి బి వాల్యూ ఇస్ 0 అండ్ సి వాల్యూ ఇస్ -3. ఈ 3 వాల్యూస్ ని ఈ ఫస్ట్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు సేమ్ ఇవే రూట్స్ వస్తాయి. బట్ మనం టైం సేవ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ మెథడ్ యూస్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు వెరిఫికేషన్ కదా, వెరిఫికేషన్ లో ఫస్ట్ ఏం అడిగాడు? సమ్ ఆఫ్ రూట్స్. సమ్ ఆఫ్ రూట్స్ ఏంటో మనకి ఆల్ఫా అండ్ బీటా కదా. ఆల్ఫా ఏంటి ఇక్కడ? ప్లస్ ఆర్ -3. ఆల్ఫా అంటే +3 అనుకోవచ్చు, బీటా అంటే -3 అనుకోవచ్చు. సరే, ఆల్ఫా ఇస్ +3 అండ్ బీటా ఇస్ -3 అనుకుంటున్నాను. ఓకే, ఫస్ట్ది ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు -b బై ఏ కదా. LHS లో ఆల్ఫా అండ్ బీటా వాల్యూస్ ఏంటి? ఇది +3
అండ్ బీటా అంటే -3 ఇస్ ఈక్వల్స్ టు మైనస్ బి. బి వాల్యూ ఏంటి అసలు ఇక్కడ? బి ఇస్ 0. ఓకే, 0 బై -0 + 0 ఏదైనా ఒకటి. అండ్ ఏ వాల్యూ ఏంటి? 1. 0 బై 1 అది ఎట్లాగూ 0నే అవుతుంది. అండ్ +3 అండ్ -3 అది కూడా 0. సో 0 ఈక్వల్ టు 0 వచ్చింది కాబట్టి ఈ రిలేషన్ కరెక్టే. నెక్స్ట్ ఇంకొక రిలేషన్ ఏమి ఇచ్చాడు? ఆల్ఫా ఇంటూ బీటా ఇచ్చాడు కదా. ఆల్ఫా ఎంత? +3 అండ్ బీటా ఎంత? -3 ఇస్ ఈక్వల్స్ టు సి ఏంటి? -3. ఏ ఎంత? 1. రైట్. సో ప్లస్ ఇంటూ -3 ఎంత? ఓకే, ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఏంటంటే, సారీ, ఎక్స్ వాల్యూ ప్లస్ ఆర్ -√3. గాట్ ఇట్. ఇక్కడ కూడా +√3 అండ్ -√3 అవి ఎట్లాగూ 0 అయిపోతాయి. అండ్ ఇక్కడ +√3 అండ్ -√3 ఎంత? 3 అవుతుంది. ఓకే, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అండ్ -3. ఓకే, LHS ఇస్ ఈక్వల్స్ టు RHS కదా. ఇది కూడా ట్రూ అయింది. సో వెరిఫై చేసాం. ఇక్కడ రూట్స్ ని ఫైండ్ అవుట్ చేసాం, అండ్ ఇక్కడ మనం రిలేషన్షిప్ ని కూడా వెరిఫై చేసాం. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్. సో 5 pencils and 7 pens together cost 50 rupees, whereas 7 pencils and 5 pens together cost 46 rupees. ఇక్కడ అడిగిన చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను ఒకవేళ 5 pencils and 7 pens కొంటే నాకు ఎంత అవుతుంది? బిల్ 50 రూపీస్ అవుతుంది. అంటే నేను ఒకవేళ కాస్ట్ ఆఫ్ పెన్సిల్స్ ఎంత తీసుకుందాం? కాస్ట్ ఆఫ్ పెన్సిల్ ని నేను ఎక్స్ అనుకుంటున్నాను. ఓకే, కాస్ట్ ఆఫ్ 1 pencil is x. ఓకే, అండ్ కాస్ట్ ఆఫ్ 1 pen is y అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు? 5 pencils and 7 pens కొన్నాను. అప్పుడు ఎంత అవుతుంది నాకు బిల్? 50 అన్నాడు కదా. సో 5 ఇంటూ ఒక పెన్సిల్ కి ఎంత? x రూపీస్. అండ్ ఇంకా 7 pens తీసుకున్నాను. 7 ఇంటూ ఒక పెన్సిల్ కి ఎంత? y. అండ్ నాకు మొత్తం అయిన కాస్ట్ ఎంత? బిల్ 50 రూపీస్. గాట్ ఇట్. ఇది ఫస్ట్ ఈక్వేషన్. అండ్ సెకండ్ ఈక్వేషన్ ఏంటి? సెకండ్ దాంట్లో ఏం చెప్పాడు? నేను 7 pencils తీసుకున్నాను. అంటే 7 ఇంటూ ఒక పెన్సిల్ కి ఎంత? x రూపీస్. అండ్ ఇంకేం తీసుకున్నాను? 5 pens తీసుకున్నాను. 5 ఇంటూ ఒక పెన్ కి ఎంత? y ఈస్ ఈక్వల్స్ టు, ఇప్పుడు నా బిల్ ఎంత అయింది? మొత్తం 46 రూపీస్ అయింది. రైట్. ఇప్పుడు నేను 1 and 2 ని సాల్వ్ చేస్తే నాకు x అండ్ y వాల్యూస్ వస్తాయి. అంతే కదా. మనల్ని అడిగింది ఏంటి? కాస్ట్ ఆఫ్ పెన్సిల్ అండ్ కాస్ట్ ఆఫ్ పెన్ అని అన్నాడు. సో ఇక్కడ కాస్ట్ అంటే x అండ్ y ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. సో ఇప్పుడు దీన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం? సింపుల్ గా ఇక నేను 1 - 2 చేయడానికి నాకు ఏవి కూడా కోఎఫిషియంట్ ఈక్వల్ గా లేవు. నేను x ని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాను. అందుకని ఈ ఈక్వేషన్ ని ఇంటూ 7 తోని, అండ్ ఇక్కడ కోఎఫిషియంట్ ఏంటి? 5 ఉంది కాబట్టి దీన్ని 5 తోని మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది ఈ ఈక్వేషన్? సో సింపుల్ గా మల్టిప్లై చేయండి. ఐ హోప్ మీరు అందరూ మల్టిప్లికేషన్స్ తో కంఫర్టబుల్ అనుకుంటున్నాను. 35 ఇంటూ 7 35x ప్లస్ 7 ఇంటూ 7 49y ఇస్ ఈక్వల్స్ టు 35. అండ్ ఇక్కడ ఒక 0 పెట్టుకోండి. దెన్ 5 ఇంటూ 7 ఎస్ అగైన్ 35x ప్లస్ 5 ఇంటూ 5 ఇట్ ఈస్ 25y అండ్ y కాన్స్టెంట్. 46 ఇంటూ 5 ఎంత అవుతుందంటే 130. నాట్ 130, ఇట్ ఈస్ 230. గాట్ ఇట్. అండ్ ఇప్పుడు నేను 1 and 2 ని మైనస్ చేస్తున్నాను. మైనస్ చేసినప్పుడు ఏమవుతుంది? అన్ని సైన్స్ రివర్స్ అవుతాయి. రైట్. నౌ ఇక్కడ 35 - 35 ఇట్ ఈస్ 0 అండ్ 49 - 25 ఏమవుతుందంటే 24. సో ఇక్కడ పాజిటివ్, ఇక్కడ లార్జ్ నెంబర్ కి పాజిటివ్ ఉంది. సో పాజిటివ్ వస్తుంది. 24y ఇస్ ఈక్వల్స్ టు ఇట్ ఈస్ 120. ఓకే, సో 24 ones 24 5s. సో y వాల్యూ ఇస్ 5. ఓకే, ఇప్పుడు ఈ y వాల్యూని అంటే y వాల్యూ అంటే ఎంత అనుకున్నాం? కాస్ట్ ఆఫ్ 1 pen ఇస్ నథింగ్ బట్ 5 రూపీస్. రైట్. అండ్ ఇప్పుడు ఈ y వాల్యూని నేను ఈ రెండిట్లలో ఏ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసినా కూడా నాకు వాల్యూ వస్తుంది, x వాల్యూ. సో ఇక్కడ కింద స్పేస్ ఉంది కాబట్టి నేను x సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. దాట్ ఈస్ 7x ప్లస్ 5 ఇంటూ 5 ఇస్ ఈక్వల్స్ టు 46. రైట్. సో 7x ఇస్ ఈక్వల్స్ టు 46 minus 25. ఇప్పుడు ఇక్కడ ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? 6 - 5 1. రైట్. 2 - 1 ఇట్ ఈస్ 21. 7 rupees. సో x వాల్యూ ఎంత వచ్చింది మనకి? 3 రూపీస్ వచ్చింది. గాట్ ఇట్. సో దిస్ ఈస్
how we can find x and y values. I mean cost of pencil and pen. Now ఇక్కడ మళ్ళీ ఇంకొక ఇంటర్సెక్షన్ యూనియన్ ప్రాబ్లం వచ్చింది. అండ్ ఒకవేళ మీరు కావాలనుకుంటే దీన్ని ఒక వెన్ డయాగ్రామ్స్ అయినా డ్రా చేసి చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఫస్ట్ ఏ అండ్ బి రాస్తున్నాను సో దట్ ఒక క్లారిటీ ఉంటుంది మీకు. అండ్ బి. ఓకే, ఇప్పుడు ఏలో ఉన్న వాల్యూస్ అండ్ బిలో ఉన్న వాల్యూస్ రాయండి. కామన్ గా ఉన్నవి మధ్యలో రాయండి. ఏలో ఏమున్నాయి 2, 4. ఒక ఫస్ట్ మనం ఇది ఏ అనుకున్నాం, ఇది బి అనుకున్నాం కదా. అండ్ ఇక్కడ బిలో అండ్ ఏలో కామన్ గా ఉన్నవి మధ్యలో రాయండి సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. అండ్ 6 ఒకటి కామన్ గా ఉంది. ఓకే, దెన్ 12 ఒకటి కామన్ గా ఉంది. అంతేనా? 12 దాని తర్వాత అంతే. ఇంకా ఇవి కాకుండా ఇంకా మిగిలినవి రాసేయచ్చు మనం ఇక్కడ. దట్ ఈస్ 2, 4, 6 వచ్చేసింది ఆల్రెడీ. 8, 10 ఇంకా 12 వచ్చేసింది. అండ్ 14, 16 ఇవి ఏలో ఉన్న వాల్యూస్. అండ్ బిలో ఉన్నవి ఏంటి? బిలో ఉన్న వాల్యూస్ ఈ 6, 12 కాకుండా మిగిలినవి రాసేయండి. దట్ ఈస్ 3, 6, 9, 12, 15. సారీ 12 అవసరం లేదు బికాస్ మన మధ్యలో ఇంటర్సెక్షన్ లో రాసేసాం కాబట్టి 6 కూడా అవసరం లేదు. సో సింపుల్ గా 3, 9 డైరెక్ట్ 3, 9, 15, 18 అండ్ 21. రైట్, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఏం అడిగాడు? ఏ యూనియన్ బి అడిగాడు కదా. ఇప్పుడు అన్ని వాల్యూస్ ఏ యూనియన్ బి లోకి వస్తాయి. రైట్, ఇంకొకటి బి ఇంటర్సెక్షన్ సి అని అడిగాడు. రైట్, ఇందాక యూనియన్ అడిగాడు, ఇప్పుడు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి, ఇంటర్సెక్షన్ అని అడుగుతున్నాడు. ఓకే, సో నేను ఇక్కడ మళ్ళీ వెన్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను ఫర్ యువర్ క్లారిటీ. ఇది సి. ఓకే, అగైన్ బి. బి పింకే తీసుకున్నాం. ఎస్, ఫైన్. ఇక్కడ ఇందులో ఇప్పుడు వాల్యూస్ రాయండి. ఇది బి అనుకుంటున్నాం అండ్ ఇది సి అనుకుంటున్నాం. ఫస్ట్ కామన్ గా ఉన్న వాల్యూస్ ఏంటి? సిలో సి అండ్ బిలో కామన్ గా ఏమున్నాయి? 8, 4 లేదు, 8 లేదు, అండ్ 12 ఒకటే మాత్రమే కామన్ గా ఉంది. గాట్ ఇట్. అండ్ రిమైనింగ్ వాల్యూస్ అన్ని సపరేట్ గా ఉన్నాయి. సో సింపుల్ గా మీరు మిగిలిన వాల్యూస్ అన్నిటిని ఇందులో రాసేయచ్చు. ఇక్కడ ఏంటి? 4 రాయొచ్చు, 8, 12 ఆల్రెడీ రాసేసాం, 16 అండ్ 20. రైట్, అండ్ బి విషయానికి వస్తే బిలో అగైన్ మళ్ళీ ఈ 12 తప్ప మిగిలినవి అన్ని ఉంటాయి. ఓకే, దట్ ఈస్ 3, 9. ఓకే, 6 కూడా ఉంది, 12 మాత్రమే రాసాం. అండ్ 15, 18, 21. ఓకే, ఇప్పుడు మనకి క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, వెన్ డయాగ్రామ్ డ్రా చేయడం మంచిది, ఒక క్లారిటీ. అండ్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బిలో ఏమున్నాయి? అన్ని వచ్చేస్తాయి. రైట్, సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ ఏలో ఉన్నవి బిలో ఉన్నవి డబుల్ టైం రిపీట్ కాకుండా రాయండి. 2, 3, 4, దాని తర్వాత 5 లేదు, 6 రెండిట్లో ఉంది కానీ ఒకటేసారి రాస్తున్నాం. 6, 8, 9, 10 అండ్ 12, 14, 13 లేదు, 15, 16, 18 అండ్ 21. ఇది ఏ యూనియన్ బి. గాట్ ఇట్. అండ్ ఇంకొకటి ఏమడిగాడు? సెకండ్ క్వశ్చన్ బి ఇంటర్సెక్షన్ సి అని అడిగాడు. రైట్, సో బి ఇంటర్సెక్షన్ సి అంటే ఇంతే. బి ఇంటర్సెక్షన్ సి అంటే సింపుల్ గా ఇట్ ఈస్ 12. గాట్ ఇట్. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటి? సి ఏ మైనస్ బి అని అడిగాడు. రైట్, ఏ మైనస్ బి అని అంటే ఏలో నుంచి ఏ ఇంటర్సెక్షన్ బిని తీసేయాలి. ఓకే, సో ఇక్కడ ఏలో నుంచి వీటిని తీసేసిన తర్వాత మిగిలిన ఎన్ని వాల్యూస్ ఉంటే అవన్నీ మన ఏ మైనస్ బిలోకి వస్తాయి. సో దే ఆర్ 2, 4, 8 ఇంకా 10, 12 అనేది కామన్ గా ఉంది, 14 అండ్ 16 ఇవన్నీ ఏ మైనస్ బి. అండ్ బి మైనస్ సికి వచ్చేసరికి బి మైనస్ సి అంటే ఇక్కడ ఈ కాంబినేషన్ బిలో నుంచి ఏ అండ్ బి కాంబినేషన్ లో బి అండ్ సి కాంబినేషన్ లో ఉన్నవి తీసేయాలి. ఓకే, 14th లో బి మైనస్ సి. సో బిలో ఉన్నవి ఏంటి? కాంబినేషన్ లో ఉన్నది కాకుండా 12 కాకుండా మిగిలిన అన్ని రాయొచ్చు. 3, 6, 9, 15, 18 అండ్ 21 ఇవన్నీ
డి ఇంటర్సెక్షన్ సి, రైట్. వీటన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్. సో ఈ వెన్ డయాగ్రామ్స్ కూడా రాస్తే ఇంకొంచెం క్లారిటీగా ఉంటుంది. ఫైన్. నౌ ఇక్కడ మనకి ఏపీ ఇచ్చాడు. ఏపీలో కొన్ని టర్మ్స్ ఇచ్చి మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, 10th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, రైట్. సో దీనికోసం మీకు కావాల్సిన ఫార్ములాస్ ఏంటంటే ఏఎన్. ఓకే, ఏఎన్ ఇస్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఓకే, డీని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, ఏ2 మైనస్ ఏ1. ఓకే, లేకపోతే ఏఎన్ మైనస్ ఏఎన్ మైనస్ 1. ఫైన్. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏమి ఇచ్చాడు, ఏ ఇస్ ఈక్వల్స్ టు 5. దట్ ఈస్ ఫైన్. ఇది 5. దాని తర్వాత డి ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం, 1 సెకండ్ లెటర్ మైనస్ ఫస్ట్ వన్, దట్ ఈస్ 1 మైనస్ 5, దట్ ఈస్ నథింగ్ బట్ -4. డి వచ్చేసింది. అండ్ 10th లెటర్ కావాలి కదా మనకి. 10th లెటర్ కి ఏంటి, సింపుల్ గా ఎన్ ఎక్కడ ఉంటుందో అక్కడ 10 సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏ ప్లస్ 9 ఇంటూ డి అని రాయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇందులో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది మనకి, ఏ వాల్యూ తెలుసు అండ్ దెన్ డి వాల్యూ తెలుసు కదా. ఏ ఇస్ 5 ప్లస్ 9 ఇంటూ డి వాల్యూ ఎంత, -4. ఓకే, 5 మైనస్ 9 4s are 36 కదా, దట్ ఈస్ నథింగ్ బట్ -31. ఇది 4 మార్క్స్ క్వశ్చన్. ఇంత సింపుల్ గా ఇచ్చాడు కాబట్టి ఈ ఫార్ములాస్ కూడా ఇంపార్టెంట్. నా ఇక్కడ డయాగ్రామ్ అందరికి కనిపిస్తుంది కదా. ఎస్, ఇక్కడ ఏం అడుగుతున్నాడు, షేడెడ్ పార్ట్ ఉంది కదా, ఆ షేడెడ్ పార్ట్ ఏరియా ఎంత అని అడుగుతున్నాడు. కానీ ఆ షేడెడ్ పార్ట్ ఒక స్పెసిఫిక్ షేప్ లేదు, రైట్. మనకు అది సెక్టర్ కాదు అండ్ కోన్ కాదు, ట్రయాంగిల్ కాదు, అది ఒక కర్వ్డ్ సర్ఫేసెస్ ఉన్నాయి. సో మనం డైరెక్ట్ గా వాటి ఏరియా ఫైండ్ అవుట్ చేయలేము కాబట్టి మనం ఫస్ట్ ఇదంతా ఏబిసిడి అనేది ఏంటి, స్క్వేర్ కదా. ఏబిసిడి అనే స్క్వేర్ అంటే ఇది 7 ఉంటుంది, రైట్. అంటే ఇది 7 ఉంటుంది, ఇది 7 ఉంటుంది, ఇది 7 ఉంటుంది. ఫస్ట్ ఏబిసిడి అంటే ఏరియా ఆఫ్ స్క్వేర్, ఏరియా ఆఫ్ ఏబిసిడి స్క్వేర్ లో ఉంది కాబట్టి స్క్వేర్ ఫార్ములా యూస్ చేస్తున్నాను. దట్ ఈస్ 7 ఇంటూ 7, దట్ ఈస్ నథింగ్ బట్ 49 సెంటీమీటర్ స్క్వేర్. ఎందుకంటే మనకి ఇచ్చింది సెంటీమీటర్స్ లో. ఇక్కడ మీరు కొంచెం లాజిక్ అప్లై చేయాలి. ఏంటో లాజిక్ అని అంటే, ఇప్పుడు మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, 7 ఉంది, రైట్. అండ్ ఇక్కడ ఇది మిడ్ పాయింట్ అని అనుకుంటే, రైట్, ఇది ఎంత, ఇది రేడియస్, ఇది రేడియస్, ఇది రేడియస్ అవుతుంది, రైట్. అండ్ ఇక్కడ నుంచి ఇది కూడా రేడియస్, ఇది రేడియస్, ఇది రేడియస్, రైట్. ఈ రేడియస్ ఎంత అవుతుంది, హెమిస్పియర్ కదా ఇది. ఓకే, సర్కిల్ కదా. మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడికి 7 అంటే ఇది 3.5 ఉంటుంది. సో గైస్ ఇదంతా కూడా మనకి 2D లో ఉంది, రైట్. సో 2D లో ఉంది కాబట్టి ఇవి సెమీ సర్కిల్. ఓకే, ఇవి హాఫ్ సర్కిల్స్ కదా, 2 హాఫ్ సర్కిల్స్ ఉన్నాయి, సెమీ సర్కిల్స్ ఉన్నాయి. నా ఇక్కడ మనం 2 సెమీ సర్కిల్స్ కి ఉన్న ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏరియా ఆఫ్ సెమీ సర్కిల్ ఏమవుతుంది, ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత, 5r², రైట్. అండ్ ఇక్కడ 2 ఉన్నాయి అండ్ ఒక్కొక్క దానికి హాఫ్ ఉంది కాబట్టి సెమీ సర్కిల్ ఇస్ ఈక్వల్స్ టు 2 ఇంటూ, ఓకే, ఒక కంప్లీట్ స్క్వేర్ కి కంప్లీట్ సర్కిల్ కి ఏరియా ఎంత, πr². కానీ అది హాఫ్ ఉంది కదా, అందుకని హాఫ్ πr². కానీ 2 ఉన్నాయి కాబట్టి 2 గెట్ క్యాన్సిల్ అవుతుంది. 22/7 ఇంటూ వాట్ ఈస్ r, 3.5 ఇంటూ 3.5. ఓకే, నౌ 7 1 7 0.5 0.5 ఇంటూ 22 అంటే ఇది 11 అవుతుంది. 11 ఇంటూ 3.5 దట్ ఈస్ నథింగ్ బట్ 38.5. ఓకే, ఇప్పుడు ఏరియా ఆఫ్ కంప్లీట్ సర్కిల్ వచ్చింది అండ్ దాంట్లో ఉన్న 2 స్పియర్స్ సర్కిల్స్, సెమీ సర్కిల్స్ వాల్యూ కూడా వచ్చింది. సో ఇప్పుడు కంప్లీట్ స్పియర్ నుంచి నేను ఈ సెమీ సర్కిల్ ఏరియాని తీసేస్తే మిగిలింది షేడెడ్ పార్టే కదా. సో దాట్ ఈస్ నథింగ్ బట్ area of square minus area of semicircles. Fine. So ఇవి రెండు చేస్తే షేడెడ్ పార్ట్ ఏరియా వస్తుంది. స్క్వేర్ ఎంత, 49 మైనస్ సెమీ సర్కిల్స్ ఏరియా ఎంత, 38.5, రైట్. సో ఇవి రెండింటిని తీసేస్తే ఎంత, 9 ఉంది కదా, 49 అండ్ 8.5 అని అంటే ఇట్ ఈస్ 10.5, రైట్. 10 centimeters square. This is the answer for the area of the shaded region. Got it?
నా ఇక్కడ ఇంకో క్వశ్చన్ క్వాలిటీకి ట్రిగ్నోమెట్రీ నుంచి ఒక ఇంపార్టెంట్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇచ్చాడు. ఇది సాల్వ్ చేయాలంటే మనకి రిలేషన్స్ తెలిసి ఉండాలి. ఏంట రిలేషన్స్? కాస్ ని ఏమన్నా సరే, ఒక్కొక్క ఈక్వేషన్ వచ్చినప్పుడు నేను చెప్తాను. కాస్ ని మనం ఏమని రాయొచ్చు? ఇక్కడ 1/cos అండ్ 1 + cos ఉంది కదా, సో నేను రేషనలైజ్ చేస్తున్నాను దాన్ని. అంటే ఎట్లా? 1 + cos θ బై 1 - cos θ ఉంది కదా, నేను ఇక్కడ బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ ని 1 + cos θ అండ్ 1 + cos θ తో డివైడ్ అండ్ ఇంటూ చేస్తున్నాను. ఫైన్. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? న్యూమరేటర్ 1 + cos θ హోల్ స్క్వేర్, రైట్? దెన్ a + b × a - b ఫామ్ లో ఉందా ఇది? సో ఇక్కడ మీరు ఫస్ట్ యూజ్ చేస్తున్న ఈక్వేషన్ ఏంటి? a + b × a - b. సో ఆన్సర్ ఏంటి? a² - b², రైట్? సో ఇక్కడ ఇది అదే ఫామ్ లో ఉంది. ఇది a - b ఫామ్ లో ఉంది, ఇది a + b ఫామ్ లో ఉంది. సో మనకి ఈ రెండింటిని కలిపి రాస్తే ఏమవుతుంది? a² - b² కదా. సో దాట్ ఈస్ నథింగ్ బట్ 1 - cos² θ, రైట్? ఇప్పుడు 1 - cos² θ అని మనం ఇంకా ఏ రకంగా రాయొచ్చు? మనకి ఇంకొక ఫామ్ లో ఉంది. ఐడెంటిటీస్ లో ఫస్ట్ వన్ sin² θ is plus cos² θ is equals to 1 కదా. ఇక్కడ నేను ఓన్లీ 1 - cos² అని అంటే ఇక్కడ కాస్ ని ఇటువైపు పంపిస్తే ఏమవుతుంది? sin² θ is equals to 1 - cos², రైట్? సో ఇక్కడ ఈ వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. దెన్ వాట్ హ్యాపెన్స్? సింపుల్ గా 1 + cos θ బై sin θ హోల్ స్క్వేర్. అంటే నేను sin² θ రాయాల్సింది మొత్తానికి హోల్ స్క్వేర్ రాస్తున్నాను. సో దట్ ఐ కెన్ క్యాన్సిల్ దిస్ స్క్వేర్ అండ్ రూట్. ఇప్పుడు మిగిలింది ఏంటి మనకి? ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి మిగిలింది ఏంటి అని అంటే ఓన్లీ 1 + cos θ బై sin θ, రైట్? ఇక్కడ ఈ sin θ అని నేను రెండింటికి డివైడ్ చేయొచ్చు కదా. 1/sin θ, ఐ కెన్ రైట్ 1/sin θ ప్లస్ cos sin θ, రైట్? 1/sin θ రెసిప్రోకల్ ఆఫ్ sin ఏమవుతుంది? cosec θ ప్లస్ cos sin is nothing but cot θ. Got it? ఇది RHS. సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాం? LHS నుంచి LHS నుంచి స్టార్ట్ చేసాం అండ్ మనకి ఫైనల్ గా వచ్చింది RHS. So hence it is proved. Then a box contains 4 red marbles. సో ఇక్కడ నేను ఏం తీసుకుంటున్నాను? ఒక బాక్స్ తీసుకుంటున్నాను, రైట్? సో ఇక్కడ ఒక బాక్స్ తీసుకున్నాను. దీంట్లో నేను ఏం ప్లేస్ చేశాను? 4 రెడ్ మార్బుల్స్. సో ఫైన్. రెడ్ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి మనకి? ఇక్కడ 4 ఉన్నాయి అండ్ ఇంకా 5 వైట్ మార్బుల్స్ ఉన్నాయి. ఓకే, 5 వైట్ మార్బుల్స్ ఉన్నాయి అండ్ ఇంకేమున్నాయి? 8 గ్రీన్ మార్బుల్స్ ఉన్నాయి. ఫైన్. అన్ని మన దగ్గర ఉన్న కలర్స్ ఇచ్చారు. 8 గ్రీన్ మార్బుల్స్ ఉన్నాయి. సో రెడ్ ఎన్ని? 4 ఉన్నాయి అండ్ గ్రీన్ వైట్ ఎన్ని? 5 ఉన్నాయి. దెన్ గ్రీన్ 8 ఉన్నాయి, రైట్? మొత్తం ఎన్ని మార్బుల్స్ ఉన్నాయి దీంట్లో? 4 + 5 + 8 ఎన్ని? 17 మార్బుల్స్ ఉన్నాయి, రైట్? ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు చూద్దాం. వాట్ ఇస్ ద ప్రాబబిలిటీ దట్ ద మార్బుల్ టేక్అవుట్ విల్ బి రెడ్? అంటే ఈ కంప్లీట్ ఈ బాక్స్ లో నుంచి మనం ఒక మార్బుల్ ని కనుక బయటికి తీస్తే అది రెడ్ అయ్యే ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నాడు, రైట్? సో మొత్తం ప్రాబబిలిటీ ఆఫ్ రెడ్ ఎంత? ఎన్ని ఉన్నాయి? రెడ్ కలర్ 4 ఉన్నాయి అండ్ మొత్తం అవుట్ ఆఫ్ ఎన్ని? 17. ఇంతే ప్రాబబిలిటీ, ఇంతే. గాట్ ఇట్? అండ్ ఇంకొక క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు? వైట్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ వైట్ మార్బుల్ ఎంత అని అడుగుతున్నాడు, రైట్? సో P(W) వైట్ మార్బుల్స్ ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. అవుట్ ఆఫ్ 17 లోంచి మనకి 5 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ థర్డ్ వన్ ఏం అడుగుతున్నాడు? గ్రీన్, నాట్ గ్రీన్ అడిగాడు. సో ఇది కొంచెం కేర్ఫుల్ గా చూడండి. గ్రీన్ వచ్చే ప్రాబబిలిటీ అండ్ P ఆఫ్ గ్రీన్ ఎంత? గ్రీన్ వచ్చే ప్రాబబిలిటీస్ ఇస్ 8/7, రైట్? కానీ గ్రీన్ కాకుండా ఇంకా వచ్చేవి ఏంటి? గ్రీన్ కాకుండా అంటే ఇది రెడ్ అయినా రావచ్చు అండ్ ప్రాబిలిటీ ఆఫ్ వైట్ అయినా రావచ్చు. సో ఈ రెండింటిని కలిపి మనకి నాట్ గ్రీన్ అనైనా రాయొచ్చు. ఓకే, బార్ పెడితే నాట్ గ్రీన్ అని అర్థం. దాట్ ఈస్ నథింగ్ బట్ 9/17. లేదు ఇట్లా కాకుండా అనంటే
ఇక్కడ P of G అంటే P of getting green, probability of getting green అండ్ probability of not getting green, ఇవి రెండు కలిపి 1 ఉంటుంది రైట్. అండ్ ఈ వాల్యూ ఎంత, ఇది 8/7 కాబట్టి మనల్ని అడిగింది P of G కాబట్టి సింపుల్ గా 8/7 ఇది తీసుకొచ్చినా కూడా మనకు వచ్చేది 9/17. గాట్ ఇట్, ఇది 7 కాదు 17 రైట్. సో ఇట్లా రెండు రకాలుగా చేయొచ్చు. సింపుల్ క్వశ్చన్ రైట్, దీనికి 4 మార్క్స్. నా పైథాగరస్ థియరం స్టేట్మెంట్ అడిగాడు, స్టేట్మెంట్ అండ్ ప్రూఫ్ కూడా అడుగుతున్నాడు. సో ఈ స్టేట్మెంట్ అనేది చాలా ఈజీ, ఓకే, ఎందుకంటే మనకి చాలా ప్రాబ్లమ్స్ లో మనం యూస్ చేసింది. స్టేట్మెంట్ గురించి వస్తే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఓకే, ఐ హోప్ ఇట్ ఈస్ విజిబుల్. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనం ఇది ఏ, ఇది బి, ఇది సి అని అనుకుంటున్నాం. ఓకే, ఇక్కడ బి దగ్గర దీని యాంగిల్ ఎంత ఉంది, 90 degrees ఉంది. ఫైన్. అండ్ ఈ 90 degrees కి ఆపోజిట్ గా ఉన్న సైడ్ ఇది హైపోటేనియస్ రైట్. అండ్ దీనికి ఈ యాంగిల్ కి ఇటువైపుగా ఇది అడ్జసెంట్ సైడ్. అండ్ ఈ సైడ్ ఏమంటాం మనం, ఆపోజిట్ సైడ్ అని అనుకోవచ్చు. ఓకే, ఈ యాంగిల్ కని తీసుకుంటే ఇట్లా. ఇప్పుడు మనకి ఈ పైథాగరస్ థియరం ఏం చెప్తున్నానంటే, ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లోనైనా హైపోటేనియస్ స్క్వేర్ అంటే ఏసీ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే బీసీ స్క్వేర్ ప్లస్ ఏబి స్క్వేర్ కి ఈక్వల్ గా ఉంటుంది. సో సింపుల్ గా దీన్ని రాయాలనంటే హైపోటేనియస్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్, సైడ్ 1 స్క్వేర్ ప్లస్ సైడ్ 2 స్క్వేర్. ఇది స్టేట్మెంట్. మరి దీన్ని ఎట్లా ప్రూవ్ చేస్తాం అని అంటే, సింపుల్ గా ఇక్కడ మీకు బి నుంచి డి కి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేయండి. ఇది పాయింట్ ని డి అని అనుకోండి. ఫైన్. అండ్ ఇక్కడ ఫస్ట్ మీరు ఈ రెండింటిని ఇక్కడ 2 ఇది ఇక్కడ పర్పెండిక్యులర్ డ్రా చేసిన తర్వాత ఇది ట్రయాంగిల్ 1 అండ్ ఇది ట్రయాంగిల్ 2 అయింది కదా. అండ్ ఇనిషియల్ గా మనకున్నది ఏబిసి కదా. ఫస్ట్ ఏబిసి తోని ట్రయాంగిల్ 1 ని కంపేర్ చేయండి అండ్ 2 ని కంపేర్ చేయండి ఇక్కడ. ఓకే, ఇది చేసినప్పుడు మనకి ఏమొచ్చిందంటే ఇవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్. ఎందుకు అంటే ఈ రెండింటికి సేమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అండ్ ఏబిడి తీసుకుంటే యాంగిల్ ఏ అనేది రెండిట్లలో ఉంది, గాట్ ఇట్. అండ్ యాంగిల్ బి అనేది రైట్ యాంగిల్ ఏబిసి లో ఉంది, యాంగిల్ డి అనేది రైట్ యాంగిల్ ఏబిడి లో కూడా ఉంది. సో రెండు యాంగిల్స్ సేమ్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అవి రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. బట్ సిమిలర్ ట్రయాంగిల్స్ అయినప్పుడు మనం ఏమని రాయొచ్చు, ఆ రెండింటి కరెస్పాండింగ్ సైడ్స్ రేషియో సేమ్ ప్రపోర్షన్ లో ఉంటాయి రైట్. సో ఆ సైడ్స్ ని మనం ఏడి బై ఏబి అనేది ఏడిబి నుంచి ప్రపోర్షన్ తీసుకున్నాం, ఏబి బై ఏసి అనేది ఏబిసి ట్రయాంగిల్ నుంచి తీసుకున్నాం. అండ్ ఇక్కడ క్రాస్ ప్రొడక్ట్ చేస్తే మనకి ఏమైంది, ఏబి ఇంటూ ఏబి స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు ఏడి ఇంటూ ఏసి అయింది. సేమ్ ఫస్ట్ ఏబిసిని సెకండ్ ట్రయాంగిల్ ఏంటి బిడిసి తో కంపేర్ చేసాం. అక్కడ మనకి సి అనేది రెండిట్లలో కామన్ గా ఉంది, ఇది ఒక యాంగిల్. ఇంకొకటి యాంగిల్ బి అనేది సేమ్ దానికి చూసినట్టుగానే దీనికి యాంగిల్ బి అనేది ఏబిసిలో 90 degrees ఉంది. యాంగిల్ డి ఇక్కడ కూడా ఒక 90 degrees యాంగిల్ ఉంది కదా. సో రెండు యాంగిల్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి ఏ ప్రపోర్షన్స్ క్రైటీరియాతో మనం ఈ ఏబిసి అండ్ బిడిసి ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని అర్థమైపోయింది. సో సిమిలర్ అని అనుకున్నప్పుడు మన కరెస్పాండింగ్ సైడ్స్ ని ప్రపోర్షన్ లో రాయొచ్చు కదా. సో దాని వల్లనే మనం సిడి బై బీసీ ఈజ్ ఈక్వల్స్ టు బీసీ బై ఏసీ అని రాసేసాం. అండ్ ఇక్కడ కూడా క్రాస్ ప్రొడక్ట్ చేసినప్పుడు మీకు ఈ ఈక్వేషన్ వస్తుంది. అండ్ ఇక్కడ నుంచి ఈ ఫస్ట్ ఈక్వేషన్ అండ్ సెకండ్ ఈక్వేషన్ వచ్చింది కదా, ఈ రెండింటిని యాడ్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, ఆర్హెచ్ఎస్ లో ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఉందా, దాన్ని అలాగే ఉంచండి. బట్ ఇక్కడ ఎల్హెచ్ఎస్ లో చూడండి రెండిట్లలో ఏసీ కామన్ గా ఉంది రైట్. సో కామన్ టర్మ్ ని బయటకు తీసిన తర్వాత ఈ ఏడి అండ్ సిడిని యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇది ఏడి, ఓకే, ఇది సిడి, మొత్తం కలిపి ఎంత అవుతుంది ఏసీ రైట్. ఏసీ ఆల్రెడీ ఉంది, మళ్ళీ ఇది ఏసీ వచ్చింది, ఏసీ స్క్వేర్. సో మనం ఏదైతే అనుకున్నామో అదే వచ్చిందా ఇక్కడ. సో హెన్స్ పైథాగరస్ థియరం ఇస్ ప్రూవ్డ్. నౌ సెక్షన్ 4 ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఒక్క క్వశ్చన్ పోయినా కూడా మన మార్క్స్ లో చాలా డిఫరెన్స్ వస్తుంది. ఓకే, ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, 8 marks క్వశ్చన్ అండ్ ఇందులో మనకి 5 questions ఉంటాయి అండ్ అఫ్ కోర్స్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో బీ కేర్ఫుల్ వైల్ చూసింగ్ ద క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ చాలా ఈజీ, ఇది అసలు 8 marks క్వశ్చన్ కి రావడం మనకి ఒక రకంగా లక్ అని చెప్పాలి. ఎందుకంటే ఇందులో మనకి సాల్వ్ చేయాల్సింది ఏమీ ఉండదు. సింపుల్ గా ఫస్ట్ ఒక అజంప్షన్ ఉంటుంది. ఏంటది, అజ్యూమ్ ఏం చేసుకుంటున్నాం మనం అంటే, లెట్ us assume
√3 ప్లస్ √5 అనేది ఒక రేషనల్ నెంబర్ అని అనుకుంటున్నాం. రేషనల్ నెంబర్ అయితే మనం ఎట్లా రాయొచ్చు, వాటిని p/q ఫామ్ లో రాయొచ్చు కదా. బట్ మన లాస్ట్ ఇంటెన్షన్ ఏంటంటే అది ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. సో బట్ దానికోసం నేను ఫస్ట్ ఏం చేస్తున్నాను, ఫస్ట్ రేషనల్ అని అనుకుంటున్నాను. ఓకే, ఇది నా ఫస్ట్ అజంప్షన్. గాట్ ఇట్. అండ్ ఇక్కడ ఈ రెండు వైపులా స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏమవుతుంది, సింపుల్ గా ఇది a+b² ఫామ్ లో ఉంది కదా. √3 స్క్వేర్ అంటే 3 ప్లస్ 2 ఇంటూ √3 ఇంటూ √5 ప్లస్ √5 స్క్వేర్ అని అంటే 5 is equals to సింపుల్ గా p²/q². రైట్. ఇక్కడ 3 + 5 8 అండ్ √3 ఇంటూ √5 ఇట్ ఈస్ √15 ప్లస్ 8 is equals to p²/q². గాట్ ఇట్. నౌ ఇక్కడ నేను 8 ని ఇటువైపు తీసుకొస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, 2√15 is equals to p²/q² మైనస్ 8. ఫైన్. ఈ 2 ని కూడా సరే ఇక్కడ ఎల్సిఎం తీయండి. అప్పుడు ఏమవుతుంది, 2√15 is equals to p² మైనస్ 8q²/q². రైట్. అండ్ ఈ 2 ని తీసుకొస్తే డినామినేటర్ కి వచ్చేస్తుంది. గాట్ ఇట్. సో √15 is equals to p² మైనస్ 8q²/2q². ఇక్కడ నుంచి మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్. బికాస్ ఇక్కడ మనకి LHS లో వచ్చిన టర్మ్ ఏంటి, ఇది ప్యూర్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, ఇది ఇర్రేషనల్. బట్ ఇక్కడ LHS లో వచ్చింది ఏంటి, రేషనల్. రైట్. సో రేషనల్ ఎప్పుడైనా ఇర్రేషనల్ కి ఈక్వల్ అవుతుందా, అవ్వదు. సో ఇది నాట్ ఈక్వల్. కానీ ఇక్కడ ఈ కాంట్రాడిక్ట్ ఎందుకు వచ్చింది, మనం తీసుకున్న అజంప్షన్ రాంగ్. అజంప్షన్ ఏంటి, రేషనల్ అని తీసుకున్నాం. రైట్. సో ఇది రాంగ్. √3 + √5 అనేది రేషనల్ అని తీసుకోవడం తప్పు. కాబట్టి ఈ √3 + √5 ఏమవుతుంది, ఇట్ ఈస్ అండ్ ఇర్రేషనల్ నెంబర్. చాలా సింపుల్ కదా. ఈ క్వశ్చన్ కి 8 మార్క్స్ అంటే మనకి ఒక రకంగా టైం సేవింగ్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద థర్డ్ అండ్ నైన్త్ టర్మ్స్ ఆఫ్ AP are -4 and -8 రెస్పెక్టివ్లీ. సో ఇచ్చిన క్వశ్చన్ ఇచ్చినట్టుగా ఇన్ఫర్మేషన్ ని రాసేసుకోండి. థర్డ్ నంబర్ అని ఉన్నాడు. A3 is nothing but a+2d అని అనుకోవచ్చా మనం. సరే, a+2d ఎంత ఇచ్చాడు, 4 ఇచ్చాడు. అండ్ a9 ఇచ్చాడు. దీన్ని మనం ఏమనుకోవచ్చు, a+8d అని రాసుకోవచ్చా. దాట్ ఈస్ ఈక్వల్స్ టు -8 అని ఇచ్చాడు. నౌ విచ్ టర్మ్ ఇన్ ద AP is 0. సో 0 ఏదవుతుంది అని ఫైండ్ అవుట్ చేయాలి. రైట్. బట్ దానికన్నా ముందు ఫస్ట్ A అంటే ఏంటి, D అంటే ఏంటి కావాలి. నేను ఇక్కడ A3 - A9 చేస్తున్నాను. సరే, A9 - A3 చేసినా పర్లేదు. a+2d is equals to 4. రైట్. సో నేను ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. సో ఈ టర్మ్స్ అన్ని ఏమైతే ఇవి నెగటివ్ అవుతాయి. a - a గెట్ క్యాన్సిల్. 8 - 2 6d is equals to -4 and -8 it is nothing but -12. సో ఇక్కడ నుంచి మనకి d వాల్యూ వచ్చింది కదా, దట్ ఈస్ -2. గాట్ ఇట్. అండ్ ఈ d ని మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అప్పుడు a వాల్యూ వస్తుంది. a+2 into -2 is equals to 4. రైట్. సో a - 4 is equals to 4. సో ఇక్కడ 0 రాసేరు, 4 క్యాన్సిల్ అవుతుంది. అది నో, ఇట్ ఈస్ 4 + 4 అవుతుంది. సో సైన్ అటు వెళ్ళినప్పుడు మైనస్ అవుతుంది కదా. a వాల్యూ ఇస్ 8. రైట్. అండ్ ఇక్కడ మనల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఏది 0 అవుతుంది అని అడుగుతున్నారు. an 0 అవుతుంది, బట్ ఈ n వాల్యూ ఏంటి అని అడిగాడు. రైట్. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఈ an వాల్యూ ఏంటి, a + n - 1 into d is equals to 0. రైట్. a వాల్యూ ఎంత, 8 ప్లస్ n - 1 into d వాల్యూ ఎంత, -2 is equals to 0. రైట్. సో ఈ 8 - 2n plus 2 is equals to 0. Got it? So 10 - 2n is equals to 0. Then 2n is equals to 10. Then n is equals to 5. Okay. So fifth term అనేది 0 అవుతుంది. Got it? Next question. Find the roots of the equation. ఒక ఈక్వేషన్ ఇచ్చాడు అండ్ బై కంప్లీటింగ్ స్క్వేర్స్. సో ఈ మెథడ్ తెలియకపోతే దీన్ని అటెంప్ట్ చేయకండి. అనవసరంగా అక్కడ మెన్షన్ చేశాడు కంప్లీటింగ్ ది స్క్వేర్ అనే మెథడ్ ని యూజ్ చేసి చేశాడు. మనకి క్వాడ్రాటిక్ ఫార్ములా తెలుసు కదా, లేకపోతే ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూజ్ చేసి చేయొచ్చు, మార్క్స్ ఇచ్చేస్తారు అని ఇట్లాంటి అపోహలు ఏమొద్దు.
కంప్లీట్ గా ఈ మెథడ్ అవగాహన ఉంటేనే చేయండి, లేదంటే నెక్స్ట్ క్వశ్చన్ ఆప్షన్ ఇంకొకటి ఉంటుంది కదా, దాన్ని చూస్ చేసుకోండి. అండ్ ఎవరికైనా డౌట్ ఉంటే ఇది మెథడ్ ని ఎట్లా చేస్తామో చూడండి. ఫస్ట్ ఇక్కడ మనకి x² ప్లస్ 3x మైనస్ 18 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంది, రైట్? ఇక్కడ మనం a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్ లో రాయడానికి వీలవుతుందా ఈ టర్మ్ ని అని చూసుకోవాలి. ఫస్ట్ ఏంటి, ఎట్లాగో x² ఉంది, దట్స్ ఫైన్. అండ్ 2 ఇంటూ నేనేం చేస్తున్నానంటే 2 ఇంటూ 3 ఇంటూ x ఉంది కదా, దీన్ని బై 2 చేసుకుంటాను. ఎందుకంటే ఇక్కడ నేను మళ్ళీ చూడండి 2 గెట్ క్యాన్సిల్ అయితే మళ్ళీ 3 మిగులుతుంది, రైట్? మైనస్ 18 ఇస్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ a² ప్లస్ 2ab వచ్చింది కానీ b లేదు కదా, సో అందుకని x² ప్లస్ 2 ఇంటూ x ఇంటూ 3/2 ఇక్కడ వరకు యాజ్ ఇట్ ఈస్ గా రాసాను. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే 3/2 హోల్ స్క్వేర్ ని యాడ్ చేస్తున్నాను అండ్ ఎట్ ద సేమ్ టైం మైనస్ కూడా చేస్తున్నాను, బికాస్ మనకి క్వశ్చన్ బ్యాలెన్స్ అవ్వాలి కదా. ఓకే, ఇక్కడ ఈ 3 టర్మ్స్ తీసుకోండి, ఇవి ఎట్లా ఉన్నాయి, a² ప్లస్ b² ప్లస్ 2ab ఫామ్ లో ఉన్నాయా? సో సింపుల్ గా x ప్లస్ 3/2 హోల్ స్క్వేర్, ఓకే, ఈస్ ఈక్వల్స్ టు ఈ రెండింటిని అటువైపు తీసుకెళ్ళండి. అప్పుడు ఏమవుతుంది, 18 ప్లస్ 9/4, రైట్? సో ఇప్పుడు ఇక్కడ ఎల్సిఎం తీస్తే ఏమవుతుంది, x ప్లస్ 3/2 హోల్ స్క్వేర్, రైట్? అండ్ 4 ఇంటూ 18 is nothing but 72 plus 9/4, right? So that is nothing but 81/4. ఇక్కడ స్క్వేర్ తీసేస్తే దీనికి రూట్ వస్తుంది. Got it? So x plus 3/2 is equals to under root 81/4, right? So both are perfect squares. So మనం ఏమని రాయొచ్చు, 3 plus 3/2 x plus 3/2 is equals to plus or minus 9/2, రైట్? నౌ ఇక్కడ మనకి ఈ 3/2 కూడా అటు వెళ్తే ఏమవుతుంది, మైనస్ 3/2 ప్లస్ ఆర్ మైనస్ 9/2. గాట్ ఇట్? ఇక్కడ నుంచి మనకి 2 రూట్స్ వస్తాయి, ఒకటి ప్లస్ అని కన్సిడర్ చేయొచ్చు, ఒకటి మైనస్ కన్సిడర్ చేయొచ్చు. సో ఫస్ట్ ఐఎమ్ కన్సిడరింగ్ ప్లస్. సో ఇక్కడ ప్లస్ తీసుకుంటే ఏమవుతుంది, ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు మైనస్ 3/2 ప్లస్ 9/2. గాట్ ఇట్? సో మైనస్ 3 ప్లస్ 9 ఏమవుతుంది, 6/2. That is nothing but first root is 3. Got it? And ఇంకొక రూట్ కూడా ఉంది కదా మనకి, అంటే మైనస్ తీసుకోవాలి కేసులో. సో x is equals to minus 3/2 minus 9/2. So minus 3 and minus 9, that is nothing but minus 12/2. That is nothing but x is equals to minus 6. Got it? కావాలంటే మీరు ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసి మళ్ళీ ఈక్వేషన్ వస్తుందో లేదో వెరిఫై కూడా చేయొచ్చు. గాట్ ఇట్? ఇది మీకు టైం ఉంటే ఇట్లా. అండ్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే, అ టాయ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ కోన్ మౌంటెడ్ ఆన్ అ స్పియర్. ఓకే, సో ఇచ్చిన ఒక టాయ్ ఏ షేప్ లో ఉంది అని అంటే, ఒక కోన్ పైన, ఇది ఒక కోన్. ఈ కోన్ దేనిపైన మౌంట్ అయి ఉంది అంటే, ఒక హెమిస్పియర్ పైన మౌంట్ అయి ఉంది. గాట్ ఇట్? సో ఇది ఒక హెమిస్పియర్ పై. ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్ ఏంటో చూద్దాం. ద డయామీటర్ ఆఫ్ ది బేస్ అండ్ హైట్ ఆఫ్ ది కోన్. ఇక్కడ ఇచ్చిన బేస్ ఏంటి, బేస్ కి ఎంత డయామీటర్ ఉందంటున్నాడు. డయామీటర్ ఈస్ నథింగ్ బట్ 6 centimeters, రైట్? డయామీటర్ 6 centimeters ఉందంటే రేడియస్ ఎంత ఉంటుంది, 3 centimeters ఉంటుంది, రైట్? అంటే ఈ పాయింట్ నుంచి ఇక్కడికి 3 centimeters, అంటే ఈ పాయింట్ నుంచి ఇక్కడికి కూడా 3 centimeters అన్నట్టే కదా. అండ్ ఇంకొక వాల్యూ ఏమి ఇచ్చాడంటే, ఈ హైట్ ఇచ్చాడు. హైట్ ఎంత, ఇట్ ఈస్ 4 centimeters. బట్ మనకి ఎప్పుడే గానీ సరే ఇది కూడా 3 centimeters ఉంటుంది. బట్ మనకు కావాల్సింది ఏంటి, సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఈ స్లాంట్ హైట్ కావాలి. స్లాంట్ హైట్ ఈస్ నథింగ్ బట్ 3² ప్లస్ 4², దాట్ ఈస్ నథింగ్ బట్ 5. ఈ స్లాంట్ హైట్ ఎంత వచ్చింది, 5 వచ్చింది. ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే, సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది టాయ్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు, total surface area is nothing but surface area of రెండు షేప్స్ ఉన్నాయి. ఏంటవి, ఒకటి కోన్ ప్లస్ హెమిస్పియర్, రైట్? సో హెమిస్పియర్ ఫార్ములా ఏంటి, అండ్ ఈ రెండిటి కోన్స్ ఏరియా ఫార్ములా ఏంటి. ఫస్ట్ కోన్ ఏమవుతుంది, πr/l ప్లస్
హెమిస్పియర్ ఏమవుతుంది 2πr². గాట్ ఇట్. ఇక్కడ పై వాల్యూ రెండిట్లో సేమ్ గా ఉంది కాబట్టి సరే కామన్ తీయండి. అండ్ కామన్ తీసి 22/7 అని రాశాను. ఆర్ ఏంటి? ఆర్ రెండింటికి సేమ్, దట్ ఈస్ 3 ఇంటూ ఎల్ వాల్యూ ఎంత 5. గాట్ ఇట్. ప్లస్ ఇక్కడ పై వెళ్ళిపోయింది అండ్ ఇంకా ఉన్నది 2 ఇంటూ ఆర్ ఎంత 3 కదా. 3 ఇంటూ 3 ఇట్ ఈస్ 9, రైట్. అండ్ దట్ ఈస్ 22/7 ఇంటూ ఇది 15 ప్లస్ 18. గాట్ ఇట్. నౌ ఈ రెండింటిని క్యాలిక్యులేషన్ చేయడమే ఇక్కడ పెద్ద ఇబ్బంది ఏం లేదు. సో 22/7 ని అట్లనే ఉంచినా పర్లేదు, లేకపోతే మీరు 3.14 అని రాసినా పర్లేదు. సో లెట్స్ సే ఇట్ ఈస్ 3.14 ఇంటూ ఇదేమవుతుంది 33. గాట్ ఇట్. ఇప్పుడు ఈ రెండింటిని మీరు సబ్స్టిట్యూట్ చేస్తే గనక, ఐ మీన్ కరెక్ట్ గా మల్టిప్లై చేస్తే మనకి వచ్చే వాల్యూ ఏంటంటే 103.62. ఇదేంటి? సర్ఫేస్ కదా, సర్ఫేస్ ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. ఒకవేళ మీటర్ ఉంటే మీటర్ స్క్వేర్ వస్తుంది అంతే. ఓకే. ఇక్కడ మెయిన్ గా మనకు కావాల్సింది ఏంటంటే ఈ రెండు ఫార్ములాస్ కనుక తెలియకపోతే అయిపోయినట్టే. అండ్ ఇక్కడ హైట్ ప్లేస్ లో ఇక్కడ హైట్ ఇచ్చాడు కదా అని ఇక్కడ మీరు ఇక్కడ ఎల్ ప్లేస్ లో కనుక ఈ 4 సబ్స్టిట్యూట్ చేసినా కూడా అయిపోయింది ప్రాబ్లం అంతే. గాట్ ఇట్. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ బి ఇఫ్ ద పాయింట్స్ ఆర్ కొలీనియర్. కొలీనియర్ ఎప్పుడు అవుతుంది? ఎప్పుడంటే అవన్నీ ఒకటే ప్లేన్ లో ఉన్నప్పుడు, ఒకటే లైన్ లో ఉన్నప్పుడు, అంటే వాటికి ఏరియా ఉండదు, రైట్. ఏరియా ఉండదు. ఇదొక్క పాయింట్ చాలు మనకి ఇది ప్రూవ్ చేయడానికి. ఏరియా దాన్ని 0 అవ్వాలి, రైట్. 3 పాయింట్స్ ఉన్నప్పుడు దాని ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఒక ఫార్ములా ఉంది. ఏంటది? ట్రయాంగిల్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా 1/2 is equals to x2 minus x1 సారీ ఇది x2 కాదు, x1 into y2 minus y1 plus y2 minus y3 plus x2 into ఇక్కడ 1 2 3 ఆర్డర్ వస్తుంది, ఇక్కడ 2 వచ్చింది కదా, దెన్ 3 minus y1 plus x3 into ఇక్కడ ఏమవుతుంది y1 minus y2. ఓకే, ఇది ఈక్వల్ టు 0 కావాలి. ఇక్కడ 1/2 ఉంది కదా, ఇది 2 నట్ తీసుకెళ్తే ఎనీవే 0 వస్తుంది. అండ్ ఇక్కడ x1, ఇది x1 ఎంత 1. సబ్స్టిట్యూషన్ అనేది చాలా ఇంపార్టెంట్, లేదంటే వాల్యూస్ అన్ని రాంగ్ వస్తాయి, మళ్ళీ ప్రాబ్లం రాంగ్ వెళ్తుంది అండ్ మార్క్స్ కట్ అవుతాయి. y2 వాల్యూ 6 అండ్ మైనస్ y3 అంటే y3 ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ప్లస్ తీసుకుంటున్నాను. అండ్ x2 ఎంత -1 ఉంది, రైట్, -1. అండ్ ఇక్కడ మనకి ఇది 6 కాదు, ఇది b వాల్యూ. ఓకే, ఇది 6 కాదు, ఇది b. ఓకే, సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు జాగ్రత్త. y2 ఎంత మనకి ఇక్కడ అగైన్ నేనే మిస్టేక్ చేశాను, నేనే చెప్పి ఇక్కడ ఇది 6 కాదు, ఇది b. గాట్ ఇట్. అండ్ y3 అయిందా? y3 ఏంటి -4 -1 ఎంత y1 2 ప్లస్ x3 ఎంత -3 అండ్ y2 ఏంటి 2 y1 is 2 minus b. ఓకే, that is equals to 0. ఇక్కడ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ మల్టిప్లై చేయండి. b plus 4 minus 1 into ఇక్కడ ఏమవుతుంది -4 and -2 -6 -3 into 2 minus b is equals to 0, రైట్. ఇక్కడ కరెక్ట్ గా మల్టిప్లై చేసి సబ్ట్రాక్ట్ చేయడమే. ఫస్ట్ b plus 4 plus into minus to minus plus -6 plus 3b is equals to 0, right. And plus 6 minus 6 get cancel. b plus 4 and plus 3b మిగిలింది, right. 3b plus 3b, it is 4b plus 4 is equals to 0. Got it. And 4b is equals to -4 and 4 ones 4 ones. So b వాల్యూ ఎంత వచ్చింది మనకి? b is equals to -1. దీనికి యూనిట్స్ ఏం అవసరం లేదు, బికాస్ ఇట్ ఈస్ అ పాయింట్. ఓకే, ఇది ఆన్సర్. ఇక్కడ మనకి ఎప్పుడు వస్తుంది ఇది సాల్వ్ చేయడానికి అంటే ఇది ఒక్క లాజిక్ తెలిసినప్పుడు వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి మీడియన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దానికి కొన్ని క్లాస్ ఇంటర్వెల్ అండ్ ఫ్రీక్వెన్సీస్ ఇచ్చాడు. ఓకే, అండ్ మీకోసం ఇక్కడ నేను ఆల్రెడీ టైం వేస్ట్ అవ్వదని టేబుల్ కూడా తీసుకొచ్చాను. ఇక్కడ ఫస్ట్ ఫ్రీక్వెన్సీస్, క్లాస్ ఇంటర్వెల్స్ అండ్ ఫ్రీక్వెన్సీస్ అన్నిటిని ఒక బాక్స్ లో ఒక రోలో రాసాం. అండ్ దాని తర్వాత క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ.
రైట్. ఇక్కడ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ మొత్తం ఎంత వచ్చింది? ఇది దేనికి ఈక్వల్ గా ఉంటుంది? 60 కి ఈక్వల్ గా ఉంటుంది. రైట్. అంటే ఇక్కడ ఫస్ట్ మనం ఏం రాయొచ్చు? 45 ప్లస్ ఎక్స్ ప్లస్ వై ఇస్ ఈక్వల్స్ టు 60. అంటే ఎక్స్ ప్లస్ 5 ఏమవుతుంది? 45 అటు వెళ్తే 60 మైనస్ 45 అండ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ వై ఇస్ ఈక్వల్స్ టు 15. ఓకే, ఇది మనకి లాస్ట్ లో పనికి వస్తుంది. అందుకే ఫస్ట్ ఇక్కడ చేసి పెట్టుకోండి, మళ్ళీ మర్చిపోతారు. ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి, ఫార్ములాలో లాస్ట్ కి ఆన్సర్ వచ్చిన తర్వాత ఆ ఆనందంలో మీరు ఈ మిగిలిన చేయడం మర్చిపోతారు. అందుకని బికాస్ మనల్ని ఇక్కడ అడిగింది వాల్యూస్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఎక్స్ అండ్ వై వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. రైట్. అండ్ దానికన్నా ముందు మనకి ఇక్కడ మీడియన్ వాల్యూ ఏంటి? మీడియన్ లో ఫస్ట్ ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత? ఎన్ ఇస్ ఈక్వల్స్ టు 60 అండ్ ఎఫ్ ఎంత? సో ఎన్ బై 2 ఎంత? 30 వస్తుంది. రైట్. సో ఇది హైయెస్ట్ కాబట్టి ఇది మనకి ఎఫ్ అవుతుంది అండ్ ఇది సిఎఫ్ అవుతుంది. రైట్. అండ్ ఈ ఎఫ్ కి కరెస్పాండింగ్ కాలం లో ఇక్కడ లోయర్ లిమిట్ ఉంది కదా, క్లాస్ లిమిట్, ఇది ఎల్ వాల్యూ అవుతుంది. రైట్. ఇంకేం మిస్ అయినా మనం? ఎఫ్ వచ్చింది, సిఎఫ్ వచ్చింది, ఇవన్నీ వచ్చేసాయి కదా. నా ఇప్పుడు ఫార్ములా. సో ఫార్ములా మీకు అందరికి గుర్తుందని అనుకుంటున్నాను. సో ఇది 20 అండ్ సిఎఫ్ ఇస్ ఈక్వల్స్ టు 5 ప్లస్ ఎక్స్. గాట్ ఇట్? సో ఫైన్ మీడియన్ ఫార్ములా ఏంటి? మీడియన్ ఇస్ ఈక్వల్స్ టు ఫస్ట్ ఎల్ ప్లస్ ఎల్ అంటే లోయర్ లిమిట్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సిఎఫ్ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ బై ఇక్కడ ఏమొస్తుంది? ఫ్రీక్వెన్సీ వస్తుంది అండ్ ఇంటూ హెచ్. రైట్. ఇప్పుడు ఇందులో వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయండి. ఏమవుతుంది? ఎల్ వాల్యూ ఇస్ నథింగ్ బట్ 20 ప్లస్ ఎన్ బై 2 దట్ ఈస్ నథింగ్ బట్ 30 మైనస్ 5 అండ్ మీడియన్ వాల్యూ కూడా ఇచ్చారు మనకి ఎంత? 28.5. ఓకే. అండ్ ఈ సిఎఫ్ ఎంత? 5 ప్లస్ ఎక్స్ కదా, కానీ ఇక్కడ మనకి మైనస్ ఉంది. సో ఓన్లీ -5 కి మాత్రమే పెట్టి ఎక్స్ ని పాజిటివ్ లో తీసుకుంటే మనకి వాల్యూ రాంగ్ వస్తుంది. అండ్ ఎఫ్ ఇస్ 20 అండ్ హెచ్ ఎంత అంటే ఈ ఇంటర్వెల్ ఉందా? ఏ ఇంటర్వెల్ అయినా కానీ క్లాస్ ఇంటర్వెల్ కి హయ్యర్ మైనస్ లోయర్ ఇంటర్వెల్ ఏమొస్తుంది? హెచ్ ఇస్ ఈక్వల్స్ టు 10 ఉంది. గాట్ ఇట్? ఇంటూ 10. గాట్ ఇట్? ఈ 0 గెట్ క్యాన్సిల్ అవుతుంది. ఈ 20 ని తీసుకొస్తే మైనస్ అవుతుంది అండ్ రిమైనింగ్ ఏమవుతుంది? 28.5 మైనస్ 20 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 8.5 ఇస్ ఈక్వల్స్ టు 30 మైనస్ 5 అంటే 25 మైనస్ ఎక్స్ బై 2. ఓకే, ఈ 2 ఇట్ వెళ్తే మల్టిప్లికేషన్ అవుతుంది. సో 25 మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 17. ఓకే, సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? ఎక్స్ ఈస్ నథింగ్ బట్ 8. గాట్ ఇట్? అండ్ ఇక్కడికి చేసి వాల్యూ వచ్చిందని వదిలేస్తారు, కానీ ఇక్కడ వై వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. మనకి వై కి ఎక్స్ కి ఉన్న రిలేషన్ ఏమనుకున్నాం? ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 15 కదా. సో 8 ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 15 అంటే ఈ 8 అటు వెళ్తే ఏమవుతుంది? మైనస్ అవుతుంది. సో వై ఈజ్ ఈక్వల్స్ టు 7. ఫైన్. సో ఎక్స్ ఇస్ 8 అండ్ వై ఇస్ 7. గాట్ ఇట్? ఇంతే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఇది ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఏంటంటే ఫస్ట్ ఇక్కడ మనకి ఏమిచ్చారు? ఒక పర్సన్ ఇక్కడ ఒక టాప్ ఆఫ్ ది టెంపుల్ ని చూస్తున్నాడు. ఇది గ్రౌండ్ అండ్ దీనిపైన ఒక పర్సన్ ఎక్కడ నిలబడ్డాడు? ఒక సర్టెన్ డిస్టెన్స్ లో ఇక్కడ నిలబడ్డాడు. రైట్. అండ్ ఇతని హైట్ 1.5. మనం హైట్ మళ్ళీ రాద్దాం. అండ్ దెన్ ఇక్కడ నుంచి ఏం చూస్తున్నాడు? ఒక టెంపుల్ పైన ఉన్న గోపురాన్ని చూస్తున్నాడు. ఓకే, ఇక్కడ ఫైన్. ఇప్పుడు ఇక్కడ నుంచి తన హైట్ నుంచి చూసే ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత ఉంది? ఈ టాప్ పాయింట్ ని చూసే ఎలివేషన్ అంటే 30 degrees ఉంది. ఇనిషియల్ గా 30 degrees ఉంది. ఫస్ట్ ఇక్కడ ఏ పాయింట్, ఈ పాయింట్ దగ్గర నిల్చొని చూస్తున్నప్పుడు అతని హైట్ ఎంత? 1.5. హైట్ అనేది మారదు. అండ్ ఇక్కడ నుంచి ఒక ప్యారలల్ లైన్ తీసుకున్నప్పుడు ఇక్కడ వరకు ఎంత హైట్ ఉంటుంది? 1.5 ఉంటుంది. కానీ మొత్తం 30 meters అన్నాడు కాబట్టి ఈ హైట్ ఎంత ఉంటుంది? 28.5 ఉంటుంది. గాట్ ఇట్? అండ్ ఇనీషియల్ గా ఇక్కడ నిలబడి చూసినప్పుడు యాంగిల్ ఎంత? ఇట్ ఈస్ 30 degrees. ఫైన్, ఇట్ ఈస్ 30 degrees. దాని తర్వాత ఏమన్నాడు? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫ్రమ్ హిస్ ఐ టు ది టాప్ ఆఫ్ ది క్రౌన్ ఆఫ్ ది టెంపుల్ ఇంక్రీజెస్ ఫ్రమ్ 30 to 60 యాజ్ హీ వాక్స్ టువర్డ్స్. సో మెల్లిమెల్లిగా దగ్గరికి వెళ్తున్న కొద్ది. ఓకే, సో ఈ ఇక్కడికి దగ్గరికి వెళ్తున్న కొద్ది
యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమవుతుంది, తగ్గిపోతుంది, రైట్? సో దాన్ని మనం యాంగిల్ ఎంత ఉంటుంది అని అంటున్నాడు. ఎస్, దిస్ ఇస్ యాంగిల్. ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఏమైంది, ఇంక్రీజ్ అయింది. ఎక్కడికి ఇంక్రీజ్ అయింది, 60 degrees కి ఇంక్రీజ్ అయింది, రైట్? అండ్ ఈ పాయింట్ దగ్గర ఇప్పుడు ఉన్నాడు. ఇనీషియల్ గా A2, ఇది B. ఓకే, ఇనీషియల్ గా ఏ పాయింట్ దగ్గర ఉన్నాడు అండ్ టెంపుల్ B దగ్గరే ఉంది. అండ్ A నుంచి C కి మూవ్ అయ్యాడు. ఇప్పుడు మనల్ని ఏం అడుగుతున్నాడంటే వాట్ ఇస్ ఫైండ్ ద డిస్టెన్స్ హీ వాక్డ్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ వాక్ చేశాడు అని అడుగుతున్నాడు. గాట్ ఇట్? క్వశ్చన్ లో అడిగింది ఇది. ఎట్లా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఫస్ట్ మీరు ఏం తీసుకుంటారంటే ఈ యాంగిల్ తీసుకోండి, రైట్? అండ్ ఈ యాంగిల్ తీసుకుంటే ఈ యాంగిల్ కి ఇదేమవుతుంది, ఇది ఆపోజిట్ అవుతుంది, ఇది అడ్జసెంట్ అవుతుంది, రైట్? అంటే మనకి ఫుల్ డిస్టెన్స్ వస్తుంది. సో ఫస్ట్ నేను తీసుకునేది యాంగిల్ 30. tan 30 ఇస్ ఈక్వల్స్ టు ఆపోజిట్ సైడ్ ఎంత 28.5 బై అడ్జసెంట్ సైడ్ AB. మనకు తెలియదు, అంతే ఉంచేసాం. బట్ tan 30 వాల్యూ తెలుసు కదా. సో tan 30 ఇస్ నథింగ్ బట్ 1/√3, రైట్? సో దట్ ఈస్ 28.5 బై AB. సో ఇక్కడ నుంచి AB ఈస్ నథింగ్ బట్ 28.5 ఇంటూ √3 సెంటీమీటర్. ఓకే, ఇది డిస్టెన్స్, ఇది AB డిస్టెన్స్. నౌ ఇక్కడ ఇంకేం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు, AC కావాలి కదా. AB లోంచి CV తీసేద్దాం. అప్పుడు ఏంటి, నేను దానికోసం ఏం తీసుకోవాలి, సెకండ్ కేస్ ఏంటి, tan 30 అయిపోయింది కదా. tan 60 ఇస్ ఈక్వల్స్ టు, tan 60 కి ఆపోజిట్ ఏంటి, మళ్ళీ 28.5 ఉంది. బట్ ఇక్కడ మనకి కింద డిస్టెన్స్ ఏమవుతుంది, BC వస్తుంది. ఓకే, సో tan 60 వాల్యూ నౌ ఇట్ ఈస్ 1/√3. సారీ, tan 60 1/√3 మాత్రమే ఉంటుంది. ఓకే, √3 ఇస్ ఈక్వల్స్ టు 28.5 బై BC. సో BC ఇక్కడ 28.5 బై √3. ఓకే, సో మనకి ఇక్కడ వచ్చిన వాల్యూస్ ఏంటి, AB వచ్చింది, AB కంప్లీట్ గా 28.5 √3 అండ్ BC ఎంత, ఇది 28.5 బై √3, రైట్? ఇప్పుడు AC ఎట్లా వస్తుంది అంటే కంప్లీట్ AB లో నుంచి ఈ BC ని తీసేస్తే ఈ సైడ్ వస్తుంది. గాట్ ఇట్? సో ఇంకొక స్లైడ్ తీసుకుందాం. AC వాల్యూ ఎట్లా వస్తుందంటే AB లో నుంచి మనం ఏం తీసేయాలి, BC ని తీసేస్తున్నాం, రైట్? సో AB ఎంత వచ్చింది, ఇక్కడ ఇందాక ఫైండ్ అవుట్ చేసాం. సో AB ఇస్ 28.5 ఇంటూ √3. So AB is 28.5 into √3 minus BC ఏంటి 28.5 into by √3 ఇది. ఓకే, నేను రెండిట్లో నుంచి 28.5 కామన్ తీస్తున్నాను అండ్ అట్ ద సేమ్ టైం నేను √3 కూడా కామన్ తీసాను. అప్పుడు ఏమైంది, ఇది 3 - 1 by √3. సారీ, ఇక్కడ ఎల్సిఎం తీస్తున్నాను, కామన్ కాకుండా ఎల్సిఎం. అంటే ఇక్కడ మనకి బ్రాకెట్ లో మిగిలింది ఏంటంటే √3 - 1/√3 కదా. సరే, మీ క్లారిటీ కోసం ఇంకొక స్టెప్ రాస్తున్నాను. సో 28.5 అండ్ √3 ఇంటూ √3. సో ఇక్కడ ఎట్లాగో 1 ఉంటుంది అండ్ 3 - 1/√3 వస్తుంది. ఓకే, సో ఇది ఏమవుతుంది, 28.5 ఇంటూ 2/√3. సో 28.5 ఎంత, ఇట్ ఈస్ 57/√3. నేను 57 ఏమని రాయొచ్చు, 19 ఇంటూ 3 బై √3 అని రాయొచ్చు. ఇక్కడ √3 ఉంది, 3 ఉంది. సో సింపుల్ గా ఇది √3 టైమ్స్ కట్ చేస్తుంది. అండ్ AC ఈజ్ నథింగ్ బట్ 19 ఇంటూ √3 మీటర్స్, సెంటీమీటర్స్. ఆన్సర్ ఇంటూ. గాట్ ఇట్? అంతే వచ్చిందా? సో ఈ ఆన్సర్ ఎంత, 19 ఇంటూ √3. నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి ఇక్కడ డెక్ ఆఫ్ కార్డ్స్ ప్రాబబిలిటీ క్వశ్చన్ ఇచ్చాడు. ఇది చాలా సింపుల్, 4 steps లో అయిపోతుంది. ఒకవేళ మీకు ఆ కార్డ్స్ లో ఏమేమి కార్డ్స్ ఉంటాయి అనేది ఐడియా ఉంటే. ఓకే, ఫస్ట్ ఎక్కడ నుంచి ఆప్షన్స్ లో చూద్దాం. ఏం ఇచ్చాడు, 52 కార్డ్స్. ఎక్కడైనా 52 కార్డ్సే ఉంటాయి. అండ్ మొత్తం ఎన్ని ఉండే, మొత్తం టోటల్ ఎంత, 52 కార్డ్స్ ఉంటాయి. వాట్ ఇట్? సో కింగ్ ఆఫ్ బ్లాక్ కలర్ లో ఉండే కింగ్స్ ఎన్ని ఉంటాయి మనకి ఆ కార్డ్స్, 2 ఉంటాయి అంతే కదా. కింగ్స్ మొత్తం 4, ఒకటి బ్లాక్ అండ్ ఒకటి రెడ్ కలర్ లో, 2 బ్లాక్ 2 రెడ్ లో ఉంటాడు. సో బ్లాక్ లో ఉన్నాయి మాత్రమే తీసుకోవాలనుకుంటే
that is 2 only. That is nothing but 2 by 52, that is 1 by 26. First question probability. And second question ఏంటి, ఫేస్ కార్డ్స్. ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, ఇప్పుడు మనకి 4 సెట్స్ ఉంటాయి అండ్ 4 సెట్లలో 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి, రైట్. 4 into 3 is nothing but 12 by 52. కాబట్టి ఇప్పుడు ఇక్కడ క్యాన్సిల్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. సో 4 టేబుల్ యూ కెన్ ఫస్ట్ కన్సిడర్. 4 టేబుల్, 4 3s 12 and 4 1s and 4 3s, that is nothing but 3 by 13. Now third question. So a spade అన్నారు. స్పేడ్ ఎన్ని ఉంటాయి, మొత్తం 52 కార్డ్స్ ని మనం 4 పార్ట్స్ గా డివైడ్ చేసాం, రైట్. ఏంటవి, స్పేడ్, హార్ట్ అండ్ డైమండ్ అండ్ ఇక్కడ ఇంకొకటి ఉంటుంది. సో ఇవన్నీ కూడా 13 13 13 13. ఫైన్. సో స్పేడ్ మొత్తం స్పేడ్స్ ఎన్ని 13 ఉంటాయి అండ్ అవుట్ ఆఫ్ 52, రైట్. సో దట్ ఈస్ నథింగ్ బట్ 1 by 4, రైట్. అండ్ ఇక్కడ ఇంకొకటి లాస్ట్ కి ఏం అడిగాడంటే నాట్ అ కార్డ్ నాట్ హార్ట్ అన్నాడు. హార్ట్ కాకుండా మిగిలిన ఎన్ని ఉంటాయి, ఈ 13 ఈ 13 ఈ 13, రైట్. సో దాట్ ఈస్ నథింగ్ బట్ ఫోర్త్ వన్. ఈ 13 3 13 అంటే 39 by 52. సో దాట్ ఈస్ నథింగ్ బట్ 3 by 4. ఓకే, చాలా సింపుల్ అండ్ దీనికి 8 మార్క్స్. నౌ డ్రా ది గ్రాఫ్ ఆఫ్ పాలినామియల్ x square minus 6x plus 9. సో ఇక్కడ పాలినామియల్ అన్నాడు కాబట్టి మనం ఒక టేబుల్ తీసుకున్నాం. ఓకే, సో ఫస్ట్ x వాల్యూస్ తీసుకున్నాం అండ్ దెన్ y వాల్యూస్ తీసుకున్నాం. x ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, ఓకే 0 నుంచి స్టార్ట్ చేద్దాం. x 0 అయినప్పుడు y ఏమవుతుంది, y వాల్యూలో 0, x లో 0 సబ్స్టిట్యూట్ చేయండి, 0 స్క్వేర్ మైనస్ ఇది 0 అవుతుంది. సో ఆటోమేటిక్ గా దిస్ ఇస్ 9. ఓకే, అండ్ x is equals to 1 సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు ఏమవుతుంది, 1 స్క్వేర్ అంటే 1 minus 6, 1 minus 6 అంటే -5 plus 9, it is -5 plus 9, it is 4. Then 2 లో 2 స్క్వేర్ అంటే 4 minus 6 into 2 12 అంటే 4 minus 12 ఎంత, 4 minus 12 it is 8 plus minus 8 కదా, -8 plus 9 అంటే ఇది 1. అండ్ దెన్ 3 లో సబ్స్టిట్యూట్ చేయండి, ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9. ఓకే, 9 minus 6 into 3 again it is 18. సో 9 -9 ఉంటుంది, -9 plus 9 it is 0. ఓకే, ఇక్కడ 0 వచ్చిందంటే మనం ఏమనుకోవచ్చు, 3 is 0 అనుకోవచ్చు. అండ్ 4 సబ్స్టిట్యూట్ చేయండి, ఇందులో 4 స్క్వేర్ అంటే 16 minus 6 into 4 ఎంత 24, రైట్. సో 24 ప్లస్ ఈ 9 16 25 minus 24 అంటే ఇక్కడ 1 వస్తుంది. అండ్ మళ్ళీ 5 కనుక తీసుకుంటే సేమ్ మళ్ళీ ఈ వాల్యూస్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు గ్రాఫ్ కి ట్రై చేయండి. సో గ్రాఫ్ కి కావాలంటే మనం ఏం చేస్తాం, 2 పర్పెండిక్యులర్ లైన్స్ తీసుకుంటాం. సో ఇదొకటి అండ్ ఇక్కడ ఇంకొక లైన్ తీసుకున్నాను. ఇక్కడ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ రాయండి. 1 2 మనం ఎన్ని తీసుకున్నాం, ఓకే నెగిటివ్ లో ఏం తీసుకోలేదు కదా మనం, ఇది 5 వరకు తీసుకున్నాం. సరే -1 -2 ఇక్కడ వరకు తీసుకున్నాం. -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత, -1 స్క్వేర్ అంటే 1 స్క్వేరే 1 వస్తుంది. -1 into -6 అంటే +6. ఓకే, 1 plus 6 ఎంత 7 plus 9, 7 plus 9 ఎంత, ఇట్ ఈస్ 16. చాలా పెద్దగా వెళ్ళిపోతున్నాయి, ఒకటి చాలు. నా ఇక్కడ మనకి వాల్యూస్ మనకి అంత స్పేస్ లేదు కాబట్టి నేనేం తీసుకున్నానంటే 2 తీసుకుంటున్నాను. ఇది 2, ఇది 4, ఇది 6, రైట్, ఇది 8, ఇది 10 అండ్ దెన్ ఇది 12. అంతేనా, మనకి వాల్యూస్ ఇంకా అంతే ఉన్నాయి, రైట్. మన మైనస్ లో కూడా ఏం రాలేదు. నౌ ఇట్స్ టైమ్ టు పాయింట్స్ ని డినోట్ చేయడం. ఫస్ట్ x 0 ఉన్నప్పుడు y వాల్యూ ఎంత ఉంది, 9 ఉంది, అంటే సమ్వేర్ ఇక్కడ వస్తుంది. నెక్స్ట్ x 1 ఉన్నప్పుడు y ఎంత 1 4 ఉంది, ఇక్కడ వస్తుంది. దెన్ x వాల్యూ 2 ఉన్నప్పుడు y వాల్యూ ఎంత 1 అంటే ఈ రెండింటి మధ్యలో ఇక్కడ వస్తుంది కొంచెం దగ్గరగా. x వాల్యూ 3 ఉన్నప్పుడు ఇది కంప్లీట్ గా 0 అంటే ఇది x పాయింట్ మీద x యాక్సిస్ పైనే వస్తుంది. అండ్ y వాల్యూ ఎంత 4, x 4 ఉన్నప్పుడు y వాల్యూ ఎంత 1 అంటే దీనికి ఈక్వల్ గా రాయండి, ఎందుకంటే ఈ వాల్యూస్ రెండు ఈక్వల్ కాబట్టి 5 అండ్ దీనికి ఈక్వల్ గా
ఈ పాయింట్ కి ఈక్వల్ గా. అండ్ మీరు ఇంకా వెళ్తూ తీసుకుంటూ పోతే ఇవన్నీ ఇట్లా వస్తాయి, కరెక్ట్ సేమ్ వాల్యూస్ వస్తాయి, రైట్? ఇప్పుడు వీటన్నిటిని యాడ్ చేస్తూ గనక పోతే మనకి గ్రాఫ్ ఆఫ్ ఇచ్చిన పాలినామియల్ గ్రాఫ్ వస్తుంది, రైట్? అండ్ దీనికి ఖచ్చితంగా ఇది టచ్ అవ్వాలి. అండ్ జీరోస్ ఏంటి? జీరోస్ ఎన్ని? ఒకటే పాయింట్ మీద టచ్ అయింది కాబట్టి ఈక్వల్ అండ్ రియల్ రూట్స్ ఉంటాయి, రైట్? ఈక్వల్ రూట్స్ దాట్ ఈస్ నథింగ్ బట్ 3, 3. ఫైన్ జీరోస్ అంటే 3, 3. లేదంటే ఇట్లా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. x² +9 కదా, ఇది ఈక్వల్స్ టు 0 ఉంది అని అంటే ఇక్కడ ఫస్ట్ మీరు ఈక్వేషన్ ఫాలో చేసినా సరిపోతుంది, లేదంటే సింపుల్ గా ఇక్కడ చూడండి 3. ఓకే, సో x=3 సబ్స్టిట్యూట్ చేసినా వచ్చేస్తుంది, మీకు 0 వచ్చేస్తుంది కదా. సో ఇవన్నీ కూడా అవసరం లేదు, ఇక్కడ వరకు చాలు. నెక్స్ట్, ఓకే, ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ ఒకటి, కన్స్ట్రక్షన్ కూడా చాలా ఇంపార్టెంట్. బట్ ఈ కన్స్ట్రక్షన్ ఇప్పుడు మనకి టూల్స్ లేవు కాబట్టి ఎట్లా డ్రా చేయాలి, ఫస్ట్ ఏం తీసుకోవాలనేది చెప్తాను. ఫస్ట్ మనకి రేడియస్ ఇచ్చాడు కదా, రేడియస్ ఇచ్చారు. సో సింపుల్ గా ఒక ప్రొట్రాక్టర్ యూస్ చేసి 6 సెంటీమీటర్స్ తో ఒక సర్కిల్ ని డ్రా చేయండి. వాట్ ఇట్? అండ్ సర్కిల్ ని డ్రా చేసిన తర్వాత 4 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో మనకి ఏమన్నాడు, ఒక పాయింట్ P అనేది ఉంది కదా. సో ఇది 4 సెంటీమీటర్స్ అండ్ కొంచెం హాఫ్ ఆఫ్ దీని లెంత్ కన్నా కొంచెం ఎక్కువ లెంత్ తో తీసుకొని ఒక ఈ రెండు పాయింట్స్ దగ్గర నుంచి మనకి ఇట్లా రేస్ గీయండి. ఓకే, ఏమవుతాయి, ఈ ఆర్క్స్ గీసిన తర్వాత ఈ రెండు ఒక పాయింట్ దగ్గర ఇట్లా ఒక లైన్ వస్తుంది. ఫైన్, ఈ పాయింట్ ని బేస్ చేసుకొని దీన్ని రేడియస్ గా చేసుకొని మనకి ఒక సర్కిల్ డ్రా చేస్తే ఈ రెండు పాయింట్స్ నుంచి వెళ్తున్నట్టుగా ఒక సర్కిల్ ఇట్లా వస్తుంది. ఫైన్, ఈ పాయింట్ ఎక్కడైతే, ఈ సర్కిల్ ఎక్కడైతే దీన్ని టచ్ అవుతుందో ఆ పాయింట్ నుండి మీరు ఇక్కడికి టాంజెంట్స్ డ్రా చేయాలి. ఓకే, ఇది కరెక్ట్ గా అయితే ఇది ఇట్లా వచ్చేస్తుంది. మనం ఓన్లీ నార్మల్ గా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రాసెస్ చెప్పాను నేను. గాట్ ఇట్? ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ డ్రా సర్కిల్ అండ్ దెన్ డ్రా పాయింట్. ఓకే, పాయింట్ డ్రా లైన్ ఓపి. ఓకే, ఓపి లైన్ డ్రా చేయండి, దీన్ని ఓ అనుకోండి. అండ్ దెన్ టేక్ హాఫ్ లెంత్, అంటే కొంచెం హాఫ్ కన్నా ఎక్కువ లెంత్ తీసుకొని ఆర్క్స్ డ్రా చేయండి. ఓకే, డ్రా ఆర్క్స్ అండ్ జాయిన్ దెమ్. సో ఈ రెండింటిని జాయిన్ చేసిన తర్వాత మీకు ఒక ఈ లైన్ ని, ఏదైతే ఓపీ లైన్ ని పర్పెండిక్యులర్ గా ఒక లైన్ వస్తుంది, రైట్? ఓపీకి పర్పెండిక్యులర్ గా ఏబి అనుకోండి మీరు. ఓకే, ఈ పర్పెండిక్యులర్ గా ఒక లైన్ వస్తుంది. సో ఏబి అని కాదు, ఓకే, ఇది ఏ, ఇది బి. ఓకే, ఏపీ పర్పెండిక్యులర్ గా ఏబి లైన్ వస్తుంది, దాన్ని జాయిన్ చేయండి. అండ్ అది ఎక్కడైతే ఇంటర్సెక్ట్ ఉంటుందో ఆ పాయింట్ ని, ఓకే, ఇంటర్సెక్ట్ పాయింట్ ని బేస్ చేసుకొని సర్కిల్ డ్రా చేయండి. ఇంటర్సెక్ట్ పాయింట్ నుండి సర్కిల్ డ్రా చేసిన తర్వాత ఆటోమేటిక్ గా సర్కిల్ ఫస్ట్ సర్కిల్ పైన 2 పాయింట్స్ పైన అది ఇంటర్సెక్ట్ అవుతుంది. సో ఆ పాయింట్స్ నుంచి మనకి టాంజెంట్స్ డ్రా చేయండి. ఇది ప్రాసెస్. గాట్ ఇట్? సో ఇది మన కంప్లీట్ ఈ పేపర్ లో ఇచ్చిన అన్ని క్వశ్చన్స్. మనం ఇంకొక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ దాంట్లో కూడా మనం కంప్లీట్ ఫుల్ ఏపీ పేపర్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, ప్రాక్టీస్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, వాటిని కూడా డిస్కస్ చేద్దాం. కాబట్టి అండ్ ఇంకా మన ఛానల్ నుంచి మీకు ఏమైనా కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, మీ రిక్వైర్మెంట్స్ కానీ, మీ క్వైరీస్ కానీ, ఫీడ్బ్యాక్ కానీ. గాట్ ఇట్? అండ్ ఇఫ్ యూ లైక్ ది వీడియో దెన్ keep share and subscribe the channel. Thank you guys. We'll meet you in the next video.